Hi everyone, I'm Swetha Janmanchi. Welcome to RealTalks with Swetha. సో ఈరోజు టాపిక్ వచ్చేసి రిటర్న్ టు ఇండియా. సో ఈ మధ్య కాలంలో చాలా వింటున్నాం, లైక్ అబ్రాడ్ నుండి అందరూ ఇండియాకి రిటర్న్ అయ్యి ఫ్రమ్ ద స్క్రాచ్ అంతా స్టార్ట్ చేస్తున్నారు. సో ఈరోజు మన గెస్ట్ వచ్చేసి తను కూడా యూఎస్ నుండి 2 years బ్యాక్ ఇండియాకి మూవ్ అయ్యారు. హీ వర్క్స్ యాజ్ అన్ అసోసియేట్ డైరెక్టర్. సో తన మాటల్లో విందాం తను ఎలా ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేశారు, లైక్ ప్రొసీజర్ ఎలా ఉండే, సో అంత డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తన నుంచి గ్యాదర్ చేద్దాం. సో యా, before further ado, let's dive deep into the conversation with Pratheek Gundeti. Hi Pratheek. Hello Swetha. How are you? Great. How's India? Amazing, absolutely amazing. సో ప్రతీక్, నాకు ఒక ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, లైక్ మీరు యుఎస్ నుండి మూవ్ అయ్యారు కదా 2 years బ్యాక్. ఈ థాట్ అనేది భయంతో స్టార్ట్ అయిందా? ఏదన్నా చిన్న భయం మీలో స్టార్ట్ అయ్యి అప్పటి నుంచి వెళ్ళిపోవాలి అనిపించిందా? లేకపోతే సర్టన్ టైం పీరియడ్ తర్వాత మీరు వెళ్ళిపోదామని ముందే ప్లాన్ చేసుకుంటారు కదా, మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉండే? యా షూర్, డెఫినెట్లీ నాకైతే లైక్ యాజ్ అ ఫ్యామిలీ ఇన్ని ఇయర్స్ ఉండి దాని తర్వాత వెళ్ళిపోదాము, 15 years చేసుకొని వెళ్ళిపోదాము, 20 years ఉండి వెళ్ళిపోదాము, 10 years అట్లా లేకుండే మాకు లెక్క. లైక్ ఐ వెంట్ యాజ్ ఒక ట్రెండ్ ఉండే అప్పట్లో, ఇంజనీరింగ్ తర్వాత ఎంఎస్కి యూఎస్ వెళ్ళాలి. ఆ ట్రెండ్లో నేను కూడా వన్ ఆఫ్ దెమ్, రైట్? సో వీ వెంట్ టు యూఎస్. మా ఫ్రెండ్స్, ఐ హ్యాడ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్, సో వీ ఆల్ ప్లాన్ టుగెదర్, కలిసి వెళ్ళిపోయాను. దాని తర్వాత జస్ట్ మై ఎంఎస్, H1 జాబ్, ఇట్ జస్ట్ క్యారీడ్ అవే, రైట్? సో ఒక థాట్ అంటే అందరికీ ఉంటుంది, ఇండియాకి వచ్చేద్దాం, ప్రిపేర్ ఫర్ వీసా ఆన్సర్స్ ఆల్సో, రైట్? ఈ సర్టన్ ఇన్ని ఇయర్స్ తర్వాత వచ్చేద్దాం అనేసి, లైక్ వెరీ మచ్ స్టాండర్డ్ మైండ్ సెట్, లైక్ టు కమ్ బ్యాక్ అనేది. బట్ అందరికి ఉంటుంది, దెన్ ఎవ్రీబడి గెట్స్ క్యారీడ్ అవే విత్ దేర్ జాబ్ అండ్ ఎవ్రీథింగ్. దెన్ ఆఫ్టర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుంది అంటే, దెన్ వీ గెట్ వెరీ మచ్ రూటెడ్ దేర్, కంఫర్టబుల్ అయిపోతాము, బికాస్ యూ గెట్ వెరీ గుడ్ జాబ్, యూ సెటిల్ ఇన్ యువర్ కెరియర్. దాని తర్వాత మ్యారేజ్, పిల్లలు, దెన్ యూ ఆర్ kind of very much settled. Friend circle also gets developed, everything, and we are happy there, right? Okay. No problems, nothing, luxury life untundi. Then when you come to India, you have a very VIP treatment, right? Our status anedi vachesi automatic ga, and then other side vachesi mana parents or mana ఊర్లో కూడా ఒక కైండ్ ఆఫ్ ప్రౌడ్నెస్ ఉంటుంది అన్నట్టు, లైక్ మా వాళ్ళు యూఎస్ లో ఉన్నారు, వెన్ ఎవర్ వాళ్ళు రావడంతో మొత్తం ఇల్లు మొత్తం పండగ వాతావరణం వచ్చేస్తుంది. ప్రతి ఒక్కరు ఫస్ట్ క్వశ్చన్, బాబు ఎప్పుడు వచ్చినావు అండ్ ఎప్పుడు వెళ్తున్నావు, హ్యాపీ, లైక్ నో కంప్లైంట్స్, మాట్లాడడం, ఎవ్రీబడి లైక్స్ ఇట్. ఇంకా అయిపోతుంది. బిఫోర్ ఫ్యూ ఇయర్స్ కింద ఎప్పుడు జాబ్, నెక్స్ట్ ఏంది క్వశ్చన్స్కి వెళ్ళి ఈ స్టాండర్డ్ క్వశ్చన్కి వచ్చేస్తాయి. మన ఫేస్ చూడంగానే అరే వీడు సెటిల్ అయినరా బాయ్, సూపర్ ఉన్నాడు అక్కడ, అది వీ ఆల్సో లైక్ ఇట్, రైట్? సో ఎవ్రీథింగ్ ఈస్ గ్రీన్ అండ్ సో very nice, right? Like we enjoy that. So మాకైతే అట్లా జరుగుతున్నప్పుడు దెన్ ఒక పీరియడ్లో ఒక థాట్, రైట్, ఒక సింపుల్ థాట్ స్టార్టెడ్ ఇన్ ద హెడ్, రైట్? ఒక భయం అనేది స్టార్ట్ అయింది, ప్లాన్డ్గా కాదు. ఇట్స్ మోర్ ఆఫ్ భయం. ఎట్లా అంటే, లైక్ భయం ఇన్ ద సెన్స్, ఒక లైఫ్లో ఒక స్టేజ్కి వచ్చేసినాం అన్నట్టు, కెరియర్ మంచిగా ఉన్నది, పిల్లలు వచ్చేసారు, వాళ్ళు పెరుగుతున్నారు, స్కూల్ పెరుగుతుంది, అండ్ ఎవ్రీథింగ్ ఆల్స్ గోయింగ్ ఆన్ వెరీ వెల్. ఒక్క థాట్ ఏంటి అంటే, లైక్ నెక్స్ట్ 10 years తర్వాత పరిస్థితి ఏంటిది, నేను ఎక్కడ ఉంటా, నేను 50 years వచ్చేసరికి ఎక్కడ ఉంటాను, ఎవరితో ఉంటాను, నా సర్కిల్ ఏముంటుంది, ఏ కంట్రీలో ఉంటాను, ఎలాంటి బాండ్స్ మధ్యలో ఉంటాను. వన్స్ యూ క్రాస్ 55 ఆర్ లైక్ అరౌండ్ 60s, నాకేమనిపించింది అంటే, లైక్ మనకు ఒక మంచి హెల్తీ బాండ్ ఉండాలి చుట్టుపక్కన, హూస్ మెంటలీ సపోర్టింగ్ యూ, లైక్ కలిసి నవ్వుకుందామన్నా కానీ హర్ట్ఫుల్గా ఒక మంచి సర్కిల్ ఉండాలి. అది ఎక్కడ ఉంటుంది అని ఒక ఫస్ట్ థాట్. సెకండ్ థాట్ ఏంటిది, లైక్ ఐ సా మై పేరెంట్స్ అరౌండ్, రైట్? వాళ్ళు నౌ దే ఆర్ ఇన్ రిటైర్మెంట్ ఏజ్, వాళ్ళ చుట్టుపక్కల మంచి వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు, నేన్లకి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారు, లైక్ ఈ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ తో అన్ని. ఆబ్వియస్ గా వాళ్ళు ఇక్కడనే చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిండ్రు కాబట్టి వాళ్ళకి ఒక సర్కిల్ ఫామ్ అవుతుంది కదా, న్యాచురల్ ఫామ్ అయిపోతుంది, రైట్? ఐ మీన్ ఇట్స్ సో న్యాచురల్ హియర్, రైట్? మన కాడికి పోయిన తర్వాత చూస్తే రాదేమో అని ఒక భయం స్టార్ట్ అయింది. అండ్ సెకండ్ భయం ఏంది అంటే, మరి పిల్లలు ఎక్కడ పెరుగుతారు, ఎలాంటి కల్చర్లో పెరుగుతారు. యుఎస్ లో ఇంట్లో లైక్ ఎన్ని దివాలి, దసరా, ఆల్ దీస్ థింగ్స్ పెద్దగా చేసుకుంటుండే, దట్స్ నాట్ థింగ్. బట్ ఇల్లు దాటి బయటకు వస్తే ఇట్ వాజ్ లైక్ నథింగ్. పండగ ఏదైనా కానీ ఇంట్లో లోపల డోర్ తీస్తే మళ్ళీ దివాళీ రోజు డోర్ తీస్తే నథింగ్, రైట్? వెరీ కామ్ ఉంటుండేది. ఇక్కడ హైదరాబాద్ డోర్ తీయు రచ్చ ఉంటుంది. సో దట్స్ వాట్
ఒక థింగ్ ఉండే అన్నట్టు కల్చర్ అనేది ఎట్లా పిల్లల చుట్టూ క్రియేట్ చేయాలి. ఎంత మనం ఇంట్లో చేసుకున్నా కానీ ఐ ఫెల్ట్ లైక్ కంట్రీ గివ్స్ సంథింగ్ ఎల్స్ టు ఇట్, రైట్? సో ఐ థాట్ లైక్ ఆ టైంలో కనిపించింది అన్నట్టు కల్చర్ ఇస్ వెరీ గుడ్, ఒక మంచి ఫౌండేషన్ అవుతుంది వీళ్ళకి. ఏమన్నా నేర్పిద్దామన్నా కానీ ఆటోమేటిక్గా ఆర్గానిక్గా వాళ్ళే నేర్చుకుంటారు. అంటే చిన్న ఉన్నప్పుడే తీసుకొస్తే వాళ్ళకు కూడా అన్ని తెలిసిపోతాయి కదా, లైక్ పెనట్రేషన్ ఈజీ వాళ్ళకి కల్చర్లో కానీ, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ చేయడం కానీ, దసరా అంటే ఏంటిది, దివాళీ అంటే ఏంటిది, బయట మనం ఎట్లా ఎంజాయ్ చేసినామో దివాళీ అండ్ దసరా, వాళ్ళు అలాంటి ఎంజాయ్మెంట్ చేయాలి అంటే ఇట్ హ్యాస్ టు బి ఇన్ ఇండియా ఉంటేనే బెటర్ ఏమో అని ఒక థాట్. ఇంకో భయం ఏంటి అంటే చలో మరి నాకైతే క్లారిటీ వచ్చింది 60 yearsకో ఎప్పుడో ఒకసారి ఇండియాలో సెటిల్ కావాలి అని. మరి ఒక భయం ఏంటి అంటే ఇప్పుడు పోకపోతే తర్వాత పోయే ఛాన్సెస్ ఉంటాయా అంటే పిల్లలు పెద్దగా అయిన తర్వాత ఇంకొక 5 years తర్వాత 10 years తర్వాత వెళ్ళిపోతే అప్పుడు ఛాన్సెస్ వెళ్ళిపోవడం ఈజీగా ఉంటుందా అంటే లైక్ ఎంత రకాలుగా థింక్ చేసినా కానీ నో అనేది దొరికింది ఆన్సర్. ఇది నా కోసం నేను చేసుకునే ఒక డిసిషన్, రైట్? వెరీ యూ కెన్ కాల్ ఇట్ అ సెల్ఫ్ లవ్ అనుకోవచ్చు, ఎనీథింగ్, రైట్? I thought like if I move to India, I will be like more happy. I will have more options to do from career standpoint. I can invest more time in the family కావచ్చు, I can go attend any functions కావచ్చు, like I can keep like ఇండియాలో ఉన్న అడ్వాంటేజెస్ అన్ని I can achieve that if I go or I don't go. మళ్ళీ ఇక్కడ ఉండి నేను పోతా లేకుంటే పోవాలి ఇలాంటి కాకుండా సో వీఆర్ లైక్ హాఫ్ బేక్డ్ హియర్, సో అట్లా కాకుండా బికాస్ అక్కడ హ్యాపీ ఉండవు ఇటు రావు. సో దట్స్ అ మోస్ట్ స్కేరియస్ థింగ్ అనిపించింది అన్నట్టు. ఐ థాట్ లైక్ సో నా కోసం అయితే నేను చేసుకుందాము, నేను హ్యాపీగా ఉన్నప్పుడు తర్వాతనే కదా ఫ్యామిలీ అయినా నా కిడ్స్ అయినా వాళ్ళు మంచిగా ఉంటారు అనిపించింది. అంటే ఓకే మనీ ఆర్ దిస్ లగ్జరీ థింగ్ ఈజ్ నాట్ ఓన్లీ ద థింగ్, దిస్ మోర్ దాన్ దట్ అని అప్పుడు అనిపించింది. That is the root of all the decisions we have taken, but that's a foundation step. So మీకు H1 రిలేటెడ్ భయం అట్లా ఏమన్నా ఉండేనా? లైక్ చాలా మంది వింటుంటాను కదా H1 లైక్ మొత్తం నైట్ మేర్స్ వస్తుంటాయి ఒక్కొక్కరికి. దాని రిలేటెడ్ భయంతో ఏమన్నా ఇది ఏమన్నా ట్రిగర్ అయ్యిందా? I mean valid question, right? Because it's a visa thing, right? So it's not a green card or citizenship where you can enter the country anytime you want, right? So నీకు every 3 years extend అవుతుంది. I mean I was working with a full-time as a product-based company, right? So నాకు ఇష్యూ ఏం లేకుండే, రిజెక్ట్ అవుతుంది అట్లా ఏం లేకుండే, బట్ స్టిల్ ఇట్స్ అ వీసా. ఎట్ సమ్ పాయింట్ లాట్ ఆఫ్ స్టోరీస్ విన్నాము లైక్ వేర్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఇష్యూస్ కావడం కానీ, వీసా అపాయింట్మెంట్ దొరకకపోవడం కానీ, కోవిడ్ టైమ్ వీ హ్యావ్ సీన్ దట్, రైట్? సో ఒక సిచ్యువేషన్ ఐ హ్యావ్ సీన్ లైక్ హర్డ్ ఫ్రమ్ మై ఫ్రెండ్స్ ఆల్సో, రైట్, వేర్ దే కుడెంట్ గో టు సీ దేర్ లవ్డ్ వన్స్ ఇన్ లాస్ట్ కూడా దే కుడెంట్ గో. వాట్సాప్ వీడియో కాల్ చూడడము ఇలాంటివి చూస్తే కాకపోతే పెద్దదికి అనిపిస్తుంది ఇదేంటిది, ఎక్కడున్నాము. ఈ H1 రెస్ట్రిక్షన్తోని నా లైఫ్, నా కోర్, ఎవ్రీథింగ్ లైక్ ఐఎమ్ సాక్రిఫైసింగ్ ఇట్ అనిపించింది అన్నట్టు. ఇట్స్ లైక్ ఐ ఫెల్ట్ లైక్ కేజ్ ఇన్ అ బర్డ్ లాగా, బర్డ్ ఇన్ అ కేజ్, సారీ, రైట్? సో ఇఫ్ యూ సీ లైక్ ఐ బీన్ ఒక 16 years ఉన్నాను అండ్ ఒక 12 years శాన్ డియేగోలో ఉన్నాను. మెక్సికో ఇస్ ద బెస్ట్ టూరిస్ట్ స్పాట్ ఫ్రమ్ దేర్, రైట్? ఎంత కొడితే 20 మైళ్ళు ఉంటుంది, బట్ ఆ బార్డర్ కూడా క్రాస్ చేయలేదు. పోతే ఎక్కడ మళ్ళీ వీసా రిజెక్ట్ చేస్తాడు ఆ భయానికి, రైట్? సో ఇంత చిన్న భయాలతోని విత్ ఇన్ ద కంట్రీ, అన్లెస్ ఏమన్నా ఇండియాకి వెళ్ళాలి ఒక పెద్ద ప్లాన్ వేసుకొని రావడం తప్ప, ఒక ఫ్రీగా ఆస్ట్రేలియా పోదాము, ఇటు మెక్సికో పోదాము డ్రైవ్కి. I used to have there used to be one of my friend who is a colleague who used to commute from Mexico that time. He used to ask like మా ఇంటికి రండి, like టివానాలో మా ఇల్లు ఉంది, లెట్స్ హ్యాంగ్ అవుట్ అన్ వీకెండ్ అని. సింపుల్ థింగ్, 1 కార్లో వెళ్ళిపోవచ్చు 20 మైళ్ళు. రిటర్న్లో ఏంటిది మళ్ళీ వీసా, ఇమిగ్రేషన్, స్టాంపింగ్ ఇవన్నీ ఉంటాయి. స్టక్ అయిపోతే అందరు అంటారు ఎందుకు పోయినారా, ఏం అవసరం అక్కడ పోవడానికి, ఒకరోజు కాకపోతే ఏంది కానీ, ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. సో యూ మెజర్ దాట్ రిస్క్ అండ్ నీడ్, ఈ రెండు మెజర్ చేసుకొని మనము ఇండియాకి కానీ ఎక్కడికైనా వెళ్తాం అన్నట్టు. టిపికల్ H1 మైండ్ సెట్, రైట్? ఐ వాజ్ ద సేమ్ థింగ్. సో నేను ఇల్లు కొనుక్కున్నాను, కార్లు కొనుక్కున్నాను, కెరియర్ సెటిల్ చేసుకున్నాను, కిడ్స్ అక్కడ రూట్ అవుతున్నారు, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ US ఓన్లీ. ఇప్పుడు ఒక్కసారి ఇలాంటిది పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో వాడు ఆపేసిన, వీసా దొరకక ఇండియా స్టక్ అయిపోయినా, ఆర్ ఇలాంటి చిన్న యాక్సిడెంట్స్ ఏమన్నా ఇఫ్ ఐ కుడెంట్ గో బ్యాక్ టు వర్క్, ఎనీ ఆఫ్ దీస్ అయినా కానీ యు ఆర్ డన్, ఇంటికి పోవడే ఉంటుంది.
ఇంత ఎంపైర్ని ఒక చిన్న పిల్లర్ మీద పెట్టేసుకుంటున్నా, లైక్ ఎనీబడి కెన్ డూ ఎనీథింగ్ ఫర్ దట్ పిల్లర్ అండ్ కెన్ కొలాప్స్ అనే ఛాన్సెస్ ఉన్నాయి. ఇట్ ఈస్ నాకు, రైట్? సో దెన్ ఐ థాట్ లైక్ ఐ షుడ్ బిల్డ్ ఆల్ దీస్ థింగ్స్ వేర్ ఇట్స్ ఫౌండేషన్ ఇస్ వెరీ స్ట్రాంగ్. ఫౌండేషన్ స్ట్రాంగ్ లేకపోతే ఎంత బిల్డ్ చేసినా ఐ ఫెల్ట్ ఇట్స్ రిస్క్, రైట్? దెన్ ఐ థాట్ లాగా అనిపించింది అన్నట్టు. సో వెరీ గుడ్ థాట్ విచ్ కేమ్ వేర్ ఇట్ మచ్యూర్డ్ ఇన్ టు ఫస్ట్ నేను నా కిడ్స్ని పెంచాలి అంటే ఇటు ఒక మంచి ఫౌండేషన్ ఉండాలి. ఆ ఫౌండేషన్ కల్చర్తో, ఫ్యామిలీ బాండ్, పేరెంట్ గ్రాండ్ పేరెంట్ బాండింగ్, వాల్యూస్తోని మనము ఎంత వాల్యూస్ చెప్పినా కానీ కిడ్స్ విల్ లెర్న్ బై సీయింగ్ అదర్స్. ఇండియాలో ఆపర్చునిటీ ఉంటుంది. దే ఆర్ లైక్ ఎల్డర్లీ పీపుల్ చుట్టుపక్కల పెరుగుతుంటారు. దే విల్ లెర్న్ ఫ్రమ్ దెమ్ ఇండైరెక్ట్లీ. బట్ అది ఓవర్ ప్యాంపరింగ్ కూడా అయిపోయి పిల్లల పైన ఎఫెక్ట్ పడవచ్చు కదా, లైక్ గ్రాండ్ పేరెంట్స్ పైన. డెఫినెట్గా ఇప్పుడు అక్కడ అంటే ఓన్లీ 4 members ఫ్యామిలీ ఉంటారు, సో వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, మనం ఏం చెప్తే అదే రూల్ అయిపోతుంది. బట్ ఇక్కడ వచ్చేసరికి గ్రాండ్ పేరెంట్స్ ప్యాంపరింగ్, వాళ్ళు ఏమనకు అది ఇది అని అనడము, బట్ అదొక వాళ్ళకు ఒక మిస్యూజ్ చేసుకుంటారు కదా ఆ ఆపర్చునిటీకి. సో దాన్ని ఎలా మీరు హ్యాండిల్ చేస్తున్నారు? ఈదర్ మిస్యూజ్ చేసుకుంటారు కావచ్చు, లేకపోతే వాల్యూస్తోని అడ్వాంటేజ్ తీసుకుంటారు కావచ్చు. అట్లీస్ట్ సమ్ అడ్వాంటేజెస్ ఉన్నాయి కదా, బికాస్ యూ ఆర్ విత్ ద ఫ్యామిలీ. లైక్ యూఎస్లో వీ డోంట్ హ్యావ్ extended family or something, 1 or 2 family people unnaru, and then we don't know when they will go back to India or something, right? And we are like too far away. We meet once a year or something, right? So akkada elagu family bonding ilanti em jaragatledu ekwa, because chaala rare ga we meet. At least ikkada if they are around the values, pampering antu untadi, all these things we have to be little cautious on these things, right? We should at least వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ అనేది అవుతుంది కదా. దే విల్ నో వాట్ దే పేరెంట్స్ ఆర్, దే నో వాట్ దే గ్రాండ్ పేరెంట్స్ ఆర్, మామయ్య అత్తమ్మ లైక్ బాబాయ్ వీళ్ళందరూ ఎవరు, ఏంటిది, వాళ్ళ కిడ్స్ ఎవరు, కజిన్స్ బాండింగ్ ఏముంటుంది. ఎవ్రీథింగ్ హ్యాస్ ప్రోస్ అండ్ కాన్స్, బట్ యూ హ్యావ్ టు బ్యాలెన్స్ ఇట్ అవుట్, రైట్? వే చేయాలి. ప్రోస్ ఎన్ని ఉన్నాయి, కాన్స్ ఎన్ని ఉన్నాయి. ప్రోస్లోకి వెళ్ళి నీకు వాల్యూస్ వస్తున్నాయి, ఒక అర్థం వస్తుంది అంటే కొన్ని కాన్స్ మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఎక్కడ లేవు కాన్స్ చెప్పు. యూ విల్ నాట్ గెట్ లైక్ ఫ్యామిలీ లేదు కదా. Right? And then more on one more thought, like when I saw during COVID and all, right, like I saw few family members passing away. అప్పుడు అనిపించింది అన్నట్టు, వాట్ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ టు ఎనీబడి, రైట్? పేరెంట్స్ పాయింట్కి వెళ్ళినా కానీ, then what if right? So suddenly that was the most scariest situation kada everkaina COVID, like if they're growing up around the family or within the family, right? adoka untadi annattu, oka support untadi grand parents nundena, maamal nundena gani, baabal nundena gani, adoka support vastadi annattu automatic ga. There you are like alone. Okkasari one parent ki emana aithe gitta, then you are done. You obviously have to come back to India, right? అప్పుడు వచ్చి మళ్ళీ ఇక్కడ ఫిగర్ అవుట్ ఎందుకు చేసుకుంటావు? లైక్ యూ హ్యావ్ టు బీ, దెన్ ఐ థాట్ లైక్ ఐ షుడ్ బీ ఇన్ అ ప్లేస్ వేర్ ఇట్స్ షీల్డెడ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్, రైట్? ఫ్యామిలీ నుండి, వాల్యూస్ నుండి, కల్చర్ నుండి, దే హ్యావ్ టు బికమ్ స్ట్రీట్ స్మార్ట్, ఆల్ దీస్ థింగ్స్ ఉండాలి, రైట్? సో నౌ వీఆర్ సీయింగ్ ఇట్ ఆఫ్టర్ లాస్ట్ 2 years. I see all these things coming into play. సో ఈ ప్రాసెస్ అంతా హ్యాండిల్ చేయడానికి మీరు ఒక్కరి డిసిజన్ తీసుకుంటే సరిపోదు కదా, మీ ఫ్యామిలీ కూడా, మీ స్పౌస్, మీ పిల్లలు అందరికీ ఈ డిసిజన్కి ఓకే అయి ఉండాలి. సో వాళ్ళతో ఎట్లా డీల్ చేసారు మీరు? సో బై ద వే, వైఫ్ అంటే ఎవరో కాదు, నేనే, దాట్స్ మై హస్బెండ్ ప్రతీక్. Sure. I mean, so this is where everything starts, right? This decides మనం పోగలుగుతామా లేదా అని. This is where entire mix of magic is there, right? So definitely, like wife, husband, kids, everybody agree ayi full throttle tone everybody pan chesane thought ki then it will work, right? Okka person, it could be husband or wife, right? Okka person anukunte matram 100% kaadu, right? asalke kaadu. Okala chesna gani what I believe is, తర్వాత వచ్చిన తర్వాత ఎక్కడో దగ్గర నీకు రీజన్స్ కనిపిస్తాయి, వై యూ కేమ్ టు ఇండియా, వీ షుడ్ గో బ్యాక్. అలా బ్లేమ్ అంతా ఒక్కళ్ళ మీద పడిపోతుంది. ఇది కావచ్చు, బ్లేమ్ గేమ్ కావచ్చు, లైక్ నువ్వు చేయబట్టే వచ్చినావు ఇట్లాంటివి కావచ్చు, లైక్ నీకోసమే వచ్చినా ఇలాంటి క్వశ్చన్స్ కావచ్చు, ఎనీథింగ్. అప్పుడు యూ కాంట్ గో బ్యాక్ ఫర్ దాట్ అండ్ దెన్ యూ టు క్యారీ దాట్. ఐ ఆల్వేస్ లైక్ డోంట్ డూ దట్. ఇఫ్ ఐ కాంట్ క్యారీ ఇట్ ఆర్ బేర్ ఇట్, లైక్ ముందుకి, I don't do that decisions, right? So for me, I know that I have to convince or get everybody onto the same boat. Definitely, right? I started the same thing with in the home, right? మనము మాట్లాడుకున్నది కూడా అదే. నాకు ఈ థాట్ ఉంది, నీకేంటిది,
లైక్ వీ స్పెండ్ అబౌట్ లైక్ 3 months or so, లైక్ నువ్వు సెపరేట్గా థింక్ చేయు, నేను సెపరేట్గా థింక్ చేస్తా, నీకు స్టిల్ ఇండియాకి వెళ్ళడము మేక్ సెన్స్ అనిపిస్తే యూ టెల్ మీ వై. I did the same thing, like నాకు పోవాలనుకుంటే గీత పోవద్దనుకుంటే టెల్ మీ లైక్ వై. So this answering the why part of it, right? Then that's once we will know confident గా ఉన్నాము, ఏదో టైం పాస్కి మొన్న పోయొచ్చినాం కాబట్టి అట్లనే మజా ఎంజాయ్ చేద్దాము, ఫుడ్ తిందాము, తిరుగుదాము, ఫ్యామిలీ ఫంక్షన్ అటెండ్ చేద్దాము, ఇవిటి కాకుండా ద బిగ్గర్ పిక్చర్ యాజ్ అ ఫ్యామిలీగా మనకి ఏంటిది ఆ వాల్యూ అని ఇద్దరికి స్ట్రాంగ్గా అనిపించాలి. వీ హ్యావ్ పుట్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆన్ పేపర్ ఆల్సో, రైట్? లైక్ ఎందుకు అనిపిస్తుంది, ఆర్ అదర్ సైడ్ ఆల్సో, రైట్? ఇప్పుడు ఇక్కడ నిన్ను ఏది ఎక్కువ బాదర్ చేస్తుంది, దాట్స్ వాట్, లైక్ ఇఫ్ ఇట్ ఈస్ బాదరింగ్ యూ సో మచ్ దెన్ యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో బాదరింగ్ అంటే వాట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ నువ్వు ఫేస్ చేసినావు? Same thing, right? Like you can't cross the borders, and you can't go try different business or something, or different job switching kuda it's hard to do it. You're born with that H1 rules and everything. India godam kuda you're very much calculated things, and penetration into the culture also very hard for, at least for us. School lo kuda I've seen ఇండియన్ కిడ్స్, నాన్ ఇండియన్ కిడ్స్ అట్లా, రైట్? అదొకటి. పెనిట్రేషన్ కూడా అంత కాలేకపోయినాము, దట్ వాస్ దేర్. దెన్ తిరిగి చూసుకుంటే లైక్ వాట్ వీ హ్యావ్ అచీవ్డ్ ఇస్ వీఆర్ నాట్ ఏబుల్ టు కనెక్ట్ ఇట్, అది జరిగింది. దెన్ వై ఆర్ వి స్టేయింగ్ హియర్, రైట్? లైక్ ఇంకా జస్ట్ ఒక పే చెక్ వస్తుంది, లగ్జరీ లైఫ్ వస్తుంది, ఇది తప్ప నాకు పెద్ద రీజన్ కనిపించలే అక్కడ ఉండడానికి. And then manaki, because when I start thinking about India, right, then Hyderabad is the first thing, like but Hyderabad appala ledhu ippudu. We have very good schools, we have very good infrastructure, everything unnai, like cars nundi, like gadgets daka, like then schools nundi, everything, right? Full to change ayipindi, right? Hyderabad changed completely. Then you will not feel anta prepare ayi avasaram ledhu Hyderabad radaniki. Spouse ni ela handle cheyali? Handle, I don't know, it's like more mutual ga, they should understand why are we going, right? What we have done is manaki, like both of us, we wanted to go for our own reasons. Naku 10 reasons unnai, neeku 10 reasons unnai, right? For us, like we both, after spending that 3 months to really think thoroughly podama leda aneshi, we both came onto the same page. పోబుద్ది అవుతుంది, బట్ హౌ ఎట్లా వెళ్ళాలి, వెళ్తే ఏం చేస్తాము సెకండరీ, నాట్ కమ్స్ నెక్స్ట్. బట్ ఫస్ట్ పార్ట్ అయితే స్ట్రాంగ్గా అనిపించడము. ఇన్ కేస్ నీకు అనిపించకపోయినా కానీ వాట్ ఐ వాస్ ప్రిపేరింగ్ వాస్ లైక్ ఐ విల్ షో లైక్ వాట్ ఈస్ ద వాల్యూ యాడ్ యాజ్ అ ఫ్యామిలీ. ఇండియాకి పోతే యాజ్ అ ఫ్యామిలీగా మనం ఏం చేస్తాము, నేనేం చేస్తా, పిల్లలకి ఎట్లాంటిది ఉంటుంది, రైట్? నీకు ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, నీకేం థాట్స్ ఉన్నాయి, ఆర్ నీకేం భయాలు ఉన్నాయి, రైట్? నీకు మేబీ లైక్ నీకు ఫ్యామిలీ ఆర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ నుండి కానీ ఇన్సెక్యూరిటీస్ ఉండొచ్చు కానీ, లేకపోతే గొడవలు కానీ, ఆర్ ఎనీథింగ్ ఉన్నా కానీ విచ్ యు ఆర్ మోర్ వరీడ్, ఒక ఇది ఉంటుంది కాబట్టి ఐ డోంట్ వాంట్ టు గో అనిపిస్తే ఐ వాంట్ టు హియర్ ఇట్ మౌట్. అది విని ఐ విల్ బీ ఏబుల్ టు లైక్ అట్లీస్ట్ అనుకున్నాను, లైక్ ఐ విల్ డైసెక్ట్ దట్ ఈచ్ ప్రాబ్లమ్ అండ్ సీ లైక్ వాట్ వీ కెన్ డూ దేర్. ఆ కాన్వర్సేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్, పెనెట్రేట్ కావాలి, డబుల్ క్లిక్ చేయాలి. ఎందుకు యూ మైట్ సే లైక్ నో నాకు ఇష్టం లేదు, బట్ ఎందుకు ఇష్టం లేదు, వెరీ గుడ్ వ్యాలిడ్ రీజన్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్ చెప్పినప్పుడు అది నేను తీసుకొని ఐ థాట్ ఐ విల్ ఫుల్ ఆన్ నేను వర్క్ చేసే దాని మీద. ఈదర్ ఐ హావ్ టు చేంజ్ సంథింగ్ ఆన్ మై సైడ్, ఇఫ్ ఐ హావ్ టు గో టాక్ టు మై పేరెంట్స్ ఆర్ ఫ్యామిలీ కానీ ఎనీథింగ్ కానీ, వాళ్ళతో మాట్లాడి అదొక ప్రాసెస్. అది ఒక్కసారి మాట్లాడి సెటిల్ చేసేది కాదు పంచాయతీ, రైట్? వీ హ్యావ్ టు ఒక అనిపించాలి, నేను నీకు ఉన్నాను ముందట, నమ్మకం కల్పియాలి. ఎగ్జాక్ట్లీ, రైట్? అది ఎట్లా కనిపిస్తుంది అంటే వీ హ్యావ్ టు స్టార్ట్ డూయింగ్ దాట్, రైట్? అది అప్ ఫ్రంట్ పట్టుకొచ్చి దాన్ని డైసెక్ట్ చేసి రిజాల్వ్ చేయాలి. అది చేయలేకపోతే దెన్ యూ విల్ నాట్ కమ్. ఐ డోంట్ నో వై యూ నాట్ కమింగ్. నువ్వు నీకు ఇష్టం లేదా నేను మాట్లాడతా, బట్ ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ గోయింగ్ ఆన్. ఎగ్జాక్ట్ రీజన్ ఏందో ఎవరికి తెలియదు. ఇట్స్ హార్డ్, లైక్ బికాజ్ వన్ ఇన్ దిస్ కేస్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఈజీ, వెరీ వెరీ హార్డ్ ఉంటుంది ఇది చేయడం. బట్ దాట్స్ హౌ వీ విల్ విన్ టుగెదర్. ఓకే. సో నా ఫ్రెండ్ వచ్చి కూడా లైక్ షీ లిటరలీ వాంట్ టు కమ్ టు ఇండియా. సో తనకి చాలా అంటే చాలా ఇష్టం ఉన్నది, బట్ ఏంటంటే ఈ సర్కమ్స్టాన్సెస్ లైక్ వాళ్ళ ఇన్లాస్తోని కానీ, సో ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి కదా. షీ వాజ్ సేయింగ్ ద సేమ్ థింగ్ అన్నట్టు, హౌ యూ గైస్ మేనేజ్డ్ అని చెప్పేసి. అంటే సో ఒకసారి అడుగుదాం మనం ఎట్లా ప్లాన్ చేసుకున్నాం ఏం చెప్తే, సో అందరికి అర్థం అవుతుంది కదా.
దీన్ని డైసెక్ట్ గీసెక్ట్ మొత్తం సర్జరీ వేసి పడేసినాం కదా. ఐ థింక్ దిస్ ఆ 3 months తర్వాత వి స్పెండ్ అబౌట్ 6 months ఆర్ సో ఎవ్రీ వీక్ వి బ్రాడ్ ఎ సిచ్యువేషన్ ఇట్లా అవుతుంది, అప్పుడు నువ్వేం చేస్తావు, రైట్? కల్చర్లో అటు సైడ్ ఇటు సైడ్ ఉంటారు, దెన్ మధ్యలో నువ్వు ఉంటావు, యూ టు మేక్ ఎ డిసిషన్. ఒక్కళ్ళు డిసప్పాయింట్ పక్కా అవుతారు, నువ్వేం చేస్తావు అప్పుడు, హౌ డు టేకిల్ దిస్. సో ఇలాంటి ఎన్నో వాట్ ఇఫ్లు వీ హ్యావ్ డన్. ఐ డోంట్ నో, మోర్ దెన్ 200 వాట్ ఇఫ్స్ వీ హ్యావ్ డన్, రైట్? దెన్ అప్పుడు చేసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది, యా మనకి ఇలాంటిది వచ్చినప్పుడు వీ హ్యావ్ ప్రిపేర్డ్నెస్ టు రిజాల్వ్ ఇట్. అది వచ్చినాకనే కదా మనం వీ గాట్ కంఫర్టబుల్, సో పోదాము అని. దెన్ కేమ్ ద హోల్ ప్లానింగ్ అండ్ ఎవ్రీథింగ్. బట్ అంటిల్ దెన్ వీ వర్క్డ్ ఆన్ మనము సర్వైవ్ కాగలుగుతామా, బికాస్ వీఆర్ ప్లానింగ్ మోర్ వన్ వే ట్రిప్ లాగా. పోయి చూద్దాము, 6 months చూద్దాము, 1 year చూద్దాం, తర్వాత వచ్చేద్దాము, అట్లా కాదు ప్లాన్ చేసేది. ఈవెన్ వితౌట్ ఒక ఏంటిది, ఇన్ దిస్ కేస్ రైట్, మేబీ యూ కెన్ చూస్ అదర్ సిటీ. యూ వర్క్ ఇన్ బెంగళూరు, యూ కమ్ టు హైదరాబాద్ టు విజిట్, అట్లీస్ట్ యూ హ్యావ్ దట్ డిస్టెన్స్, రైట్? బాగా దగ్గర ఉండకుండా బాగా దూరం ఉండకుండా, దెన్ యూ ఆర్ విత్ ఇన్ ద రేంజ్, రైట్? ఫ్లైట్ అయితే 40 నిమిషాలు, రైట్? దట్స్ వాట్ ఇట్ ఈస్, రైట్? సో దెన్ దట్ ఇస్ ఆల్సో ద సొల్యూషన్ ఈజీలీ, రైట్? దట్ వీ కెన్ డూ. మనం కూడా చేసుకుంటే కావచ్చు, రైట్? వితౌట్ దట్ వే. But yeah, there are ways to resolve things, as I said, like, you know, but it's doable if you think మనకి ఇది రియల్లీ ఇది తప్ప ఇంకా ఆప్షన్ లేదు అని అనిపించినప్పుడు we will do together. బట్ ఆ టుగెదర్ డిస్కషన్ అనేది కావాలి. ఎన్ని నైట్స్ కూర్చున్నా పర్లేదు, కానీ అది డబుల్ క్లిక్ చేసి లోపలికి పోయి చూడగలగాలి. అది ఇండైరెక్ట్ గా ఇట్ విల్ బిల్డ్ ద బాండ్, ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. నెంబర్ 1, విల్ గెట్ మోర్ క్లోజర్ టు ఈచ్ అదర్, అండ్ దెన్ వీ విల్ ఈ జర్నీకి యాక్సెప్టెన్స్ ఒకటే కాకుండా వచ్చిన తర్వాత నెక్స్ట్ 10 years లో ఎలాంటి ఇష్యూ వచ్చినా కానీ వీ విల్ సాల్వ్ ఇట్ టుగెదర్. ఆ స్ట్రెంగ్త్ అనేది క్రియేట్ అవుతుంది. దట్స్ వాట్ వీ వర్క్డ్ ఆన్ ఇట్, రైట్? సో ఐ స్టిల్ రిమెంబర్ కోవిడ్ హిట్ అయినప్పుడు నాకు ఐ వాజ్ క్వారంటైన్ అయినా, దెన్ అప్పుడు నాకు ఈ థాట్ వచ్చింది, లైక్ యూనో వెళ్ళిపోదాం, ఏంది ఇది అవసరమా అన్నట్టు ఒక పెద్ద థాట్ వచ్చింది నాకు. లైక్ అది నీతో డిస్కస్ చేసిన. నాకు అప్పుడు ఒక కైండ్ ఆఫ్ వాక్యూమ్ క్రియేట్ అయింది అక్కడ. సో యూనో ఏం చేసినా కానీ అబ్బా ఇది అవసరమా ఇక్కడ, దేనికి హ్యాపీ ఉండకపోతుండే. ఈవెన్ ఐ రిమెంబర్ యువర్ ప్రమోటెడ్ యాజ్ అసోసియేట్ డైరెక్టర్, అవన్నీ పెద్ద పెద్ద ఎన్ని మంచి అచీవ్ చేసినా కానీ యు ఆర్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ. అస్సలే హ్యాపీగా లేకుండే. వెన్ ద మూమెంట్ వీ థాట్ అబౌట్ ఇండియా, వీ బోత్ వాజ్ సూపర్ ఎక్సైటెడ్. సో అంటే ఈ వాక్యూమ్ అనేది అందరికీ క్రియేట్ అవుతుందా, లేకపోతే మనకే ఇట్లా అనిపించిందా? లైక్ కొంచెం లెట్స్ టాక్ అబౌట్ దాట్. Yeah, I mean, I don't know. At least మనకైతే అనిపించింది. I spoke to few of my good friends, right? They had the similar page of thought process, right? వాళ్ళకు అనిపిస్తున్నది, బట్ ఏంటంటే కొద్దిగా భయం, అరే వర్కౌట్ అవుతుందా కాదా. ఒకడు అంటాడు, అరే జాబ్ వచ్చినాక ట్రాన్స్ఫర్ చేసుకొని కంపెనీ ట్రాన్స్ఫర్ చేస్తే పోదాము, దానికోసం వెయిట్ చేయడం కానీ, ఇలాంటి వెయిటింగ్లో లైక్ యూనో ద టైం అనేది జస్ట్ passes. Kids are growing in front of us, right? It is manakaithe that was the thing, right? Because when I agree, because promotion and stocks and any, like, you know, the monetized thing ఏది వచ్చినా కానీ I was not happy that much. Then at least decision తీసుకున్నాము, పోదాము అని. That day I don't know how much happy I was, right? ఎంత హ్యాపీనెస్ అంటే ఆ భయం అనేది ఎక్కడ కనిపించలే. అరే జాబ్ లేకపోతే ఏంటిది, ఇంత మనీ రాకపోతే ఏంటిది అని ఎక్కడ అనిపించలే. అంటే ఫ్రమ్ ద స్క్రాచ్ ఇక్కడ స్టార్ట్ చేయాలి కదా మరి మొత్తం. ఆ కాన్ఫిడెన్స్ ఎట్లా వచ్చింది అంటే మేబీ వస్తుందేమో, ఐ డోంట్ నో, బికాజ్ నాకు వచ్చింది. బికాజ్ see when I know I'm going to get this, నేను ఎన్ని రోజులు అనుకున్నది నేను ఇప్పుడు చేస్తాను, నా కోసం నేను చేస్తాను, నేను ఇండియాకి పోతాను, నాకు నచ్చిన ఫుడ్ తింటాను, నా ఫ్యామిలీ, నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీని కలుస్తాను. ఐ లైక్ బైక్స్ అలాట్, రైట్? ఈవెన్ ఐ గో గెట్ మై బైక్, ఒక బైక్ కొనుక్కొని తిరుగుతాను నేను హ్యాపీగా, రైట్? ఐ గో ఎక్స్ప్లోర్ ఇండియా, రైట్? ఇండియా కూడా సగం చూడలేదు మనము ఈ రోజులో, రైట్? ఇండియా వచ్చి ప్రతిసారి లైక్ నువ్వు, రైట్, అటు ఇండియా చూస్తలేము, ఇటు యూఎస్ చూస్తలేము, ఇటు వేరే కంట్రీ చూస్తలేము, రైట్? ఓన్లీ పే చెక్ డ్రైవ్ వేస్తుంది నేను, రైట్? సో ఐ వాస్ హేటింగ్ దాట్, రైట్? బట్ దెన్ దిస్ థాట్ అనేది అయితే పోతాం అనేసరికి ఆ హ్యాపీనెస్ ఐ కుడెంట్ కౌంట్ ఆల్సో, రైట్? ఎంత ఎందుకు హ్యాపీ ఉన్నా నాకు అర్థం కాలేదు కొంచెంసేపటి దాకా. కొన్ని రోజులు ఐ వాస్ హ్యాపీ, రైట్? దెన్ ఇన్ దాట్, బికాస్ లైక్ ఇట్ కుడ్ బి లైక్ ద వే ఐ మేనిఫెస్టెడ్ అనుకోవచ్చు కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, రైట్?
ఐ వాస్ హ్యాపీ. దెన్ అనుకున్నా నేను హ్యాపీగా ఉంటే ఐ కెన్ డూ ఎనీథింగ్. అది స్ట్రెంత్ నాకు ఇచ్చింది అన్నట్టు. రైట్, జాబా ఐ విల్ ఫైండ్ అవుట్, ఐ విల్ ఫిగర్ ఇట్ అవుట్. నేను అనుకుంటా జాబ్ నెంబర్ ఐ డోంట్ నో, బట్ ఐ విల్ అట్లీస్ట్ ఫ్యామిలీ కావాల్సిన అయితే ఐ కెన్, బేర్ మినిమం అయితే ఐ కెన్ ఎర్న్. రైట్, అది మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే నాకు డెఫినెట్ గా ఉన్నాయి బికాస్ ఆఫ్ హౌ మచ్ ఐ వర్క్డ్ హియర్, ఆ స్కిల్ సెట్ కానీ ఐ థింక్ దట్ గేవ్ మీ దట్ కాన్ఫిడెన్స్. అండ్ ఎవ్రీ కంపెనీ, మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ రైట్ ఆర్ నౌ లుకింగ్ టువర్డ్స్ ఇండియా నౌ. ఇండియాలో కంపెనీ స్టార్ట్ చేయడం కానీ, బ్యాక్ ఆఫీసెస్ స్టార్ట్ చేయడం కానీ, ఇలాంటి ఆ ట్రెండ్ స్టార్ట్ అయింది కార్పొరేట్స్ లో కూడా. ఐ థాట్ లైక్ దెన్ హైదరాబాద్ వీఆర్ సీయింగ్ ఎన్ని కంపెనీస్ వస్తున్నాయో రైట్, ఎవ్రీ క్వార్టర్ వీఆర్ రీడింగ్ లైక్ బెంగళూరు బీట్ చేస్తుంది ఇవన్నీ. My company also that they put me in India, but that was not easy. Right, I was prepared to go, then the job came behind me. Atla unde kappa like job oste I did not go. Right, I was already like we sold the house and we have a container coming up over ki I don't have an offer with me. Right, I had like lot of plan B plan C unto unde ee chesamu are Hyderabad business chedamu ad chedamu lot of things unde mundata plan lo. Till like what 2 weeks ఉన్నప్పుడు I got an offer that to transfer to India. అట్లా వచ్చింది. Otherwise you thought of resigning and coming back, right? Yeah, like I thought like other options already, right? అప్పుడు కూడా భయం అనేది కాలేదు. భయం కాలే అప్పుడు? కాలే, అసలకే భయం కాలేదు. అంటే ఇది అందరిని తీసుకుపోయి ఇక్కడ మళ్ళీ ఇక్కడ మొదలు పెట్టి ఇదంతా స్టార్ట్ చేసుడు from the scratch, right? Because see like when you so what if like I know you are very confident, నీ కాన్ఫిడెన్స్ తోనే వచ్చినావు, కాన్ఫిడెన్స్ ఉంటే ఏదంటే చేయొచ్చు. సో వాట్ ఇఫ్స్ ఉంటాయి కదా మస్తు. సో వాట్ ఇఫ్ ఇది వర్కౌట్ కాకపోతే అని ఒక థాట్ అయితే వచ్చి ఉంటుంది కదా నీకు. అట్లా భయపడితే యూ కాంట్ డూ ఎనీథింగ్, రైట్? యూ కాంట్ డూ ఎనీథింగ్. సో మనకి ఎనీబడి హూ ఇస్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్ రైట్, ఇదే కావచ్చు ఆర్ ఎనీథింగ్ కావచ్చు, వెన్ వీ రియలీ మనకు ఆ కాన్ఫిడెన్స్ ఉంటే దానికన్నా మించి ఒక అర్థం అనేది కనిపిస్తుంది కదా, ఒక వాల్యూ. నేను చూసిన కదా ఇప్పుడు నా లైఫ్కి ఒక వాల్యూ ఇట్లా అయితే వస్తుంది అని అనుకున్నా కదా, దాని ముందట ఎవ్రీథింగ్ ఇస్ స్మాలర్. ఓకే, రైట్? సో వాట్ ఇఫ్ లో నీకు ఏంటిది జాబ్ రాకపోవచ్చు, ఆర్ అనుకున్న నెంబర్స్ రాకపోవచ్చు, పిల్లలు సఫర్ అయితే లైక్ వాట్ ఇఫ్. సో పిల్లలు సఫర్ అయితే అంటే దట్స్ వాట్ లైక్ when you bring them early, there's lot of likelihood like they will adjust here or they will like it more. Adjust, I would say not adjust, they'll enjoy it more. Yeah. Right? Again, you have to be with them. That's what like when I said all the family has to be in it together. Or ఏమవుతుందంటే when you bring as ఒక పేజ్లో ఉండి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇండియా వచ్చినాక నువ్వు స్కూల్లో జాయిన్ చేసి నీ పని నువ్వు చూసుకోవు కదా, యు ఆర్ విత్ దెమ్ ఎవ్రీ టైమ్ మాట్లాడతావు, ఎట్లా ఉంది, ఏమవుతుంది, ఏం నచ్చింది, ఏం నచ్చలేదు. ఆ డైలాగ్ అనేది ఆన్ డైలీ బేసిస్, వన్స్ ఎ మంత్, వన్స్ ఎ ఇయర్ కాకుండా డైలీ బేసిస్ జరిగినప్పుడు, ఆ షేరింగ్ అనేది జరిగినప్పుడు యూ విల్ నో వాళ్ళకి ఎందుకు నచ్చలేదు, వాళ్ళకి ఏమవుతుంది, నీకు నచ్చింది వాళ్ళకి ఎందుకు నచ్చట్లేదు. దెన్ యూ చేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో ప్రాబ్లం ఉంటుంది కావచ్చు, లేకుంటే అపార్ట్మెంట్లో ఇంట్లో ప్రాబ్లం ఉంటుంది కావచ్చు, దెన్ యూ dissect that. When you provide that care and love, they will love it anyways, right? మనకు అప్పుడు వాళ్ళకు కూడా ధైర్యం వస్తుంది అన్నట్టు, చలో నాకు ఈ ప్రాబ్లం ఉంది, మై డాడ్ ఆర్ మై మామ్ ఇస్ దేర్ విత్ మీ. ఆ డైలాగ్ అనేది ఉండాలి. ఇట్ కుడ్ బి ఎనీ ఏజ్, రైట్? 7 years ఓల్డ్ కావచ్చు, 6 years కావచ్చు, 5 years కూడా కావచ్చు కిడ్, రైట్? ఆ డైలాగ్ అనేది బికాస్ వాళ్ళ హెడ్లో అదే పెద్ద ప్రాబ్లం అది. ఐ డోంట్ నో లైక్ రేపు పొద్దున ఏం ప్రాబ్లం వస్తుందో ఐ డోంట్ నో, బట్ అట్లీస్ట్ we are doing that, we have that energy, we have that bond together. అదొక డైలాగ్ ఉన్నది ఇప్పుడు కిడ్స్ తోని మనకి. దెన్ వీఆర్ టాకింగ్ టు దెమ్, దే షేర్ థింగ్స్ టు అస్, రైట్? అట్లా జస్ట్ ఒక స్కూల్ ఫీ కట్టేసి నేను పెట్టుకుని వస్తలేం కదా. ఐఎమ్ విత్ దెమ్, వీఆర్ టాకింగ్, ఏం జరుగుతుంది, డిఫరెన్స్ ఏంది, నీకేం నచ్చుతుంది, నీకేం నచ్చట్లేదు, ఎందుకు నచ్చట్లేదు. వీ హ్యావ్ ఆల్ దిస్ క్వశ్చన్స్ డైలాగ్ విత్ దెమ్, వీ టాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. దే ఆల్సో అండర్స్టాండ్, పాప నాకు కూడా ఈ ఇష్యూ ఉన్నది, నాకు ఇది అవుతుంది, ఏం సంగతి అని. ఆ డైలాగ్ ఇంట్లో జరగాలి. అప్పుడు you go to India, you go to Sri Lanka, doesn't matter. You are family and you have shielded with your care, right? Then you will figure it out. So that is the strength, right? So what if lu కావచ్చు, ఎన్నో వాట్ ఇఫ్లు అనుకున్నాం కదా మనం కూడా, దాంట్లో ఏదైనా కావచ్చు. Then how do you tackle it is and move forward, because నీ గోల్ యూ హ్యావ్ టు రీచ్ సమ్వేర్, రైట్? అక్కడ రీచ్ అనేది పోవాలి, అది నీ గోల్. ఈ రోజు నీకు ప్రాబ్లం రాకుండా ఉండడం ఇది గోల్ కాదు. అయితే డెఫినెట్లీ అయితే యూఎస్లో కూడా కావచ్చు, రైట్? వీ హ్యావ్ డన్ దేర్ ఆల్సో, రైట్? అక్కడ కూడా కావచ్చు, ఇక్కడ కావచ్చు. సో
నా బిగ్గెస్ట్ కన్సర్న్ వచ్చేసి ఆరా ఉండే, లైక్ హీ వాజ్ జస్ట్ 7 year old, వాడు ఎట్లా అడ్జస్ట్ అవుతాడు, వాడి స్కూల్ ఎట్లా అది ఇది అని చెప్పేసి మస్తు కన్సర్న్ ఉండే నాకు. సో నువ్వే మొత్తం వాడిని హ్యాండిల్ చేసినావు. మేఘ్నా వాజ్ జస్ట్ లైక్ షీ వాజ్ జస్ట్ 2 year old అంతే. సో ఆరవ్ని నువ్వు మొత్తం నువ్వే హ్యాండిల్ చేసినావు. సో హౌ డిడ్ యూ హ్యాండిల్ హిమ్? ఈ కిడ్స్కి వచ్చేసరికి సేమ్ లైక్ నాకు ఒక కన్సర్నే ఉండే ఎట్లా చెప్పాలి అని. బట్ సి లైక్ ఐ డి నాట్ డూ ఒక సపరేట్గా కొత్తగా ప్లానింగ్ ఏం చేయలేదు ఇట్లా చేయాలి అని అనేసి. సో వాట్ ఐ హ్యావ్ డన్ ఈజ్ మనం ఒక 1 year పట్టింది మొత్తం ఇది ఒక థాట్ ప్రాసెస్ని రన్ చేయడానికి ఒక 1 year పట్టింది. ఎగ్జిక్యూషన్ 6 months పట్టింది కరెక్ట్. బట్ 1 year అయితే వీ జస్ట్ ఈ థాట్ డిబేట్స్ ఇవే నడిచినాయి ఇంట్లో. సో ఏమైంది అక్కడ ఇండైరెక్ట్లీ మనకు తెలియకుండా అంటే హీ వాజ్ దేర్ ఆన్ ద సేమ్ టేబుల్. వాడు ఇదే టేబుల్ మీద కూర్చొని అన్నీ వింటున్నాడు. Day 1 వింటున్నాడు మొత్తం. మనం ఒక సీక్రెట్ రూమ్ లో మాట్లాడుకోలేదు. ఎవ్రీథింగ్ వాని ముందటే మాట్లాడినాము. ఐ రిమెంబర్ లైక్ ఫ్యూ డేస్ వాడు వచ్చిన తర్వాత పప్ప ఇప్పుడు కూడా మళ్ళీ ఇదే టాపికా, వేరేమైనా మాట్లాడదాము, పోదాంలే ఇండియాకి అని వాడు ఫ్రస్ట్రేట్ అవుతుండే. వాడిని యాంగిల్లో దాన్ని ఇంటర్సెప్ట్ చేస్తున్నాడు. దీన్ని చేసి ఇది కావచ్చు, ఇది అవుతుందా స్కూలా ఇదా అదే అని హీ ఈజ్ అండర్స్టాండింగ్. సో వెన్ ఐ టోల్డ్ హిమ్ ఇట్ వాజ్ నాట్ ఎ సర్ప్రైజ్ టు హిమ్. వన్స్ కొత్తగా ఇండియా అట్లేం లేకుండే. నెంబర్ 2 చెప్పినప్పుడు అగ్రీ లేకుండే. వాడు కూడా లైక్ నేను రాను ఇట్లానే ఉండే. బట్ ద వే ఐ టాక్ టు హిమ్ రైట్ లైక్ ఒక్కొక్కటి పోతున్నాం అంతే ఇట్లా మాట్లాడలే. అదే అండర్స్టాండ్ చేసుకున్నాం. వాడిని కూడా ఏమవుతుంది, ఎందుకు వాడు పోను అంటున్నాడు. ఇంకా లైక్ వెరీ స్మాల్ ఏజ్. బట్ ఆ స్మాల్ ఏజ్లో కూడా వానికి నేను రాను, నా ఫ్రెండ్స్ నాకు తెలియదు అక్కడ, ఇలాంటి భయాలు ఉండే. దట్స్ వై ఐ స్టార్టెడ్ టాకింగ్ లైక్ ఐ టాక్ టు హిమ్. డీటెయిల్గా చెప్పడము, స్కూల్ గురించి చెప్పడము, ఫ్రెండ్స్ గురించి చెప్పడము, అక్కడ వానికి నచ్చిన టాపిక్స్ ఏముంటాయి ఇండియా గురించి చెప్పడము, ట్రిప్స్ గురించి చెప్పడము, ఇది చేద్దాము అది చేద్దాము, ఇది మన ప్లాన్, ఇది నీ స్కూలు ఇట్లా ఉంటుంది, బిల్డింగ్ ఇది, ఫుడ్ ఇది, ప్రతి ఒక్కటి చెప్తుంటే స్టోరీ వానికి కన్విన్సింగ్ ఉండే. నాని తాతలు ఉంటారు, అమ్మమ్మలు ఉంటారు, ఇక్కడ కజిన్స్ ఉన్నారు, వాళ్ళతో నువ్వు వన్స్ ఇన్ ఇయర్ పోయినప్పుడు ఎంజాయ్ చేసేది, నౌ యూ కెన్ డూ ఎవ్రీ వీకెండ్. అట్లా ఒక హైప్ క్రియేట్ చేసిన వానికి. అంటే ఈజీ బాగా స్ట్రగుల్ లేకుండే మనకి, రైట్? బికాస్ దట్స్ వాట్ ఐ ఫాలో విత్ ద కిడ్స్ ఇస్ ఐ బీ హౌ ఐ యామ్. నేను కొత్త సినిమా చూపియా, ఇంట్లో ఒకటి బయట ఒకటి. నేను ఏం బయట చేస్తానో అది ఇంట్లో కూడా చేస్తాను. ఐ ఆల్వేస్ బీ ట్రాన్స్పరెంట్. లైక్ నేను అదే చెప్తున్నాను, దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్ ఆల్సో, రైట్? ఇక్కడ నాకు ఈజీ అయింది. ఐ వుడ్ సే దట్ అంత స్ట్రగుల్ కాలే కన్విన్స్ చేయడానికి, ఈజీ అయింది. పోదాము, బట్ ఇంత స్ట్రగుల్ కాకు, డోంట్ టాక్ ఓన్లీ దిస్, టాక్ సంథింగ్ ఎల్స్, బయటకు పోదాము, డూ ఇట్లా వాడు చెప్తుండే మనకి, ఎస్పెషల్లీ నాకు చెప్తుండే, నువ్వు కూడా అదే చెప్తుండే, రైట్? దట్స్ హౌ ఐ కంటిన్యూస్లీ ఆన్ దట్ టాపిక్, అదే మాట్లాడుతుండే, అదే చేస్తుండే. వి వర్ లైక్ దట్స్ మై వే ఆఫ్ సీయింగ్ ఎ మానిఫెస్టేషన్, రైట్? ఓకే, సో దిస్ ఇస్ వన్స్. ఇలాంటి కావాలంటే వట్టి అనుకొని వదిలేస్తే కావు. అట్లీస్ట్ ఒక్క పర్సన్ అది బ్రీతింగ్ మన యాడ్ వస్తుంది కదా, లివ్ క్రికెట్ బ్రీత్ క్రికెట్ లా, ఇది అట్లనే లైక్ యూ హ్యావ్ టు లివ్, యూ హ్యావ్ టు బ్రీత్. ఇది ఇంకా ఇది తప్ప ఇంకా ఏది కూడా నాకు హ్యాపీనెస్ ఇవ్వలేదు. మేబీ దాట్స్ హౌ ఐ మేడ్ ఇట్ హ్యాపెన్. నాకు తెలిసింది, నాకు ఇది చేయకపోతే ఇంకా ఐ కాంట్ బి హ్యాపీ ఎట్ ఆల్ అని ఒక స్టేజ్లో ఉండే నేను, ఒక ట్రాన్స్లో ఒక 1 year ఉండే నేను. మేబీ అట్లా మనం ఎగ్జిక్యూట్ చేయడానికి ఈజీ అయింది. ఐ వాజ్ ఓన్లీ లైక్ ఇది ఒక్కటి తప్ప ఇంకా ఉంటే లేకుంటే, నిద్రపోయినా ఇదే, డ్రీమ్స్లో ఇదే, మార్నింగ్ లేచినప్పటి నుండి నైట్ వరకు ఇది తప్ప ఇంకా నన్ను టచ్ చేస్తే మా ఫ్రెండ్స్ కూడా బోర్ అయిపోయింది. వీడిని ముడితే ఇదే మాట్లాడతాడు, నువ్వు పక్కన కూర్చోనంటే అంటుండే వాళ్ళు కూడా. సో అంటే ఇక్కడికి వచ్చినాక లైక్ ఆ సెన్స్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ ఉందా మీకు? నీకు ఇప్పుడు అంటే వచ్చినాక 6 months వరకు ఓకే చల్లబడ్డావా, లేకపోతే ఇంకా లైక్ యూ హ్యావ్ దట్ ఫైర్ ఇన్ యూ, ఇంకా ఏదో చేయాలి చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నావు? 100% ఫుల్ఫిల్మెంట్ ఉన్నది. అండ్ దెన్ మోర్ హ్యాపీయర్ కూడా ఉన్నా నౌ, బికాస్ ఐఎమ్ ఏబుల్ టు డూ వాట్ ఐ వాంటెడ్ టు డూ. అండ్ దెన్ రిగ్రెట్స్ అయితే లేవు. ఇట్స్ బిన్ 2 years, రైట్? నేను 2 years తర్వాత 2 years తర్వాత అగైన్ ఐ గో బ్యాక్ అండ్ సర్చ్ బ్యాక్, లుక్ బ్యాక్ చేసి చూస్తే నేను మిస్ అయింది ఏం లేదు. అండ్ అరే ఇది అనవసరంగా వచ్చినామా ఆ ఫీలింగ్ లేదు. ఐ వుడ్ సే లైక్ మోర్ హ్యాపీయర్, రైట్, కంపేర్ టు వాట్ ఐ వాజ్ బిఫోర్. నౌ ఐమ్ చిన్న థింగ్స్, నాకు ఈవెన్ నేను అల్లం చాయ్ తాగినా బయటకు పోయి ఐఎమ్ మోర్ హ్యాపీయర్, రైట్? చిన్న దిస్ హౌ ఐ ఒక పర్సనాలిటీ ఈజ్ మేడ్ అప్ ఆఫ్, రైట్?
ఇఫ్ యూ సీ లైక్ లాస్ట్ 2 years ఒక లాస్ట్ 15 yearsలో లేనని ట్రిప్స్ వేసినాం. లైక్ ఐ వెంట్ టు లైక్ సౌత్ ఇండియా. I took a car తీసుకొని we drove like 3,000 kilometers or more, right? And then we went to few more trips. We went to Bali, right? We are planning one more. So like there's lot of trips are getting planned now. Explore చేయాలి బయట, సింపుల్ గా పోయి ఆ చెట్ల మధ్యలో కూర్చోవడము, ఆ ప్లేసెస్ ఎంజాయ్ చేయడము, ఎప్పుడు యూట్యూబ్ లో చూసుకోవడం కాకుండా నౌ వీఆర్ గోయింగ్ దేర్ నౌ, రైట్? టెంపుల్స్ కానీ చిన్న చిన్న వెకేషన్ స్పాట్స్ కానీ వీకెండ్ దొరికితే వీఆర్ డూయింగ్ సంథింగ్, right? So like US లో I did not plan much of vacations. Only India vacation plan. India ఒకటే పెద్ద vacation. See financially also, right? ఒకటి దోలు తీరుతుంది. నువ్వు ఇండియా పోయేసి వస్తే 20 grand పోతుంది అట్లనే. అంతే ఫ్లైట్ టికెట్ లెక్క $10,000 అవుతాయి. Right? It's expensive thing. Very expensive. Once you do that, ఇంకేం చేస్తావు చెప్పు? అంటే ఇక్కడ వచ్చి మళ్ళీ షాపింగ్ లని అవన్నీ అట్లా అయితే అయిపోతుంది, రైట్? యా డన్ డీల్, రైట్? డన్, ఇంకా అయిపోయింది. 1 month ఇంకా ఫుల్ గా తినేసి సేవ్ చేసుకున్నంత మళ్ళీ దీనికి అయిపోతుంది. మళ్ళీ అక్కడ పోవడానికి ఏముండదు, చిన్న చిన్న ఎవ్రీథింగ్. లైక్ యూ వాంట్ గో యూరో ట్రిప్ అవుతుందా? నువ్వు యూరోప్ ఇండియా చేయగలుగుతానా? ఐ కుడెంట్ డూ దట్, రైట్? సో దట్స్ వాట్, లైక్ నౌ ఒక 50,000 rupees లో ఐ కెన్ డూ అ నైస్ సౌత్ ఇండియా ట్రిప్ అండ్ కమ్ బ్యాక్. Right? We don't need much money here, right, to go into a small trip. Now we are doing that very easily, right? చిన్న trips కు అయినా వెళ్ళొచ్చు. లైక్ మన దగ్గర ప్లేస్ లో కూడా 2 hours drive లో కూడా సంథింగ్ ఆర్ ద అదర్ ఏదో ఒకటి ఉంటుంది. Yeah, like we started driving a lot, right? Yeah, kids are also liking it. వాళ్ళు చూస్తున్నారు, పొలాలు చూస్తున్నారు, people చూస్తున్నారు. I met the friends and the family members or whom I did not or I could not meet లాస్ట్ ఒక 16, 18 or 20 years నుండి కలుగున్నాను కూడా ఇప్పుడు కలుస్తున్నాను. వన్ ఆఫ్ యువర్ క్లోజెస్ట్ నా కజిన్స్ కలుస్తున్నా. లైక్ లైక్ చెడ్డి బడ్డి లాగా ఉంటుండే చిన్నప్పుడు. ఆఫ్టర్ వెంట్ టు US and all, we couldn't meet. You couldn't meet for 17 years. Right? More than like 20 years or something, right? తను ముందే వెళ్ళిండ్రు. Right? So now because now India, whenever they come, I'm meeting every people like who was coming, I'm meeting them. Right? Now I'm getting the opportunity. నేను అందరినీ కలుస్తున్నా ఇప్పుడు. ఇంకేం కావాలి, రైట్? డెఫినెట్లీ ఒక పెద్ద వ్యాలిడేషన్ అదే అన్నట్టుగా. సో ఇప్పుడు సరే ఆరవ్ అంటే హీ వాజ్ జస్ట్ 7 year old వెన్ వి మూవ్ బ్యాక్. ఇప్పుడు ఓల్డర్ కిడ్స్ ఉంటారు, లైక్ ఎగ్జాంపుల్ 8th standard, 8th grade, 9th grade or 12th grade ఉన్న వాళ్ళు. 12th grade ఉన్న వాళ్ళు కష్టం అనుకోవాలి, లైక్ 7th, 8th grade అలా ఉన్న వాళ్ళకి పిల్లలు బాగా అక్కడ మొత్తానికి సెటిల్ అయిపోతారు. నేను మస్తు ఫ్యామిలీస్ కూడా చూసిన, లైక్ వచ్చి పిల్లలు ఇక్కడ మస్తు ప్రాబ్లం ఫేస్ చేసి మళ్ళీ దే ఆర్ రిటర్నింగ్ బ్యాక్ టు US అని చెప్పేసి మస్తు స్టోరీస్ విన్నా. సో వాళ్ళని ఎట్లా హ్యాండిల్, ఐ మీన్ ఏదైనా పర్ఫెక్ట్ ఏజ్ ఉంటుంది అంటావా దీనికి? I don't think it's a age thing, it's a more of a connection thing, right? So కొంతమంది చిన్నప్పుడే కనెక్ట్ అయిపోతారు. ఇట్స్ హార్డ్ టు పుల్ దెమ్. కొంతమంది 8th grade 10th grade అయినా కనెక్ట్ కాకపోవచ్చు. ఇట్స్ ఈజీ టు పుల్ దెమ్. ఐ మీన్ ఇట్స్ డిపెండ్ ఆన్ ఫ్యామిలీ టు ఫ్యామిలీ. అంటే పేరెంట్స్ కూడా డైలమాలో ఉంటారు కదా, ఇప్పుడు వీళ్ళని పేరెంట్స్ వాట్ ఐ సీ, బికాజ్ నేను ఈ రీసెర్చ్ స్టార్ట్ చేసినప్పుడు టు ద పాయింట్, రైట్? పేరెంట్స్ ఎక్కువ భయపడతారు కిడ్స్ కన్నా. వాట్ ఇఫ్ వాళ్ళు అడ్జస్ట్ కాకపోతే ఏంది అని. ఆబ్వియస్గా నాకు మన కన్సర్న్ కూడా అదే ఉండే కదా. లైక్ నాకైతే స్పెషల్లీ ఆరవ్ కోసమే ఉండే కన్సర్న్ అంతా. సింపుల్ మ్యాథ్, రైట్? ఒక చిన్న లాజిక్ వాట్ స్ట్రక్ మై హెడ్, రైట్? వన్ ఆఫ్ మై ఫ్రెండ్ టోల్, అరే ఇక్కడ శాన్ డియేగోలో వెళ్ళేలా మంచి కాలేజెస్ ఉన్నాయి, అక్కడ పోతే కాలేజెస్ దొరకకపోవచ్చు, మళ్ళీ వాడు ఇడికే రావాలి మంచి కాలేజెస్కి. వై ఆర్ యూ లైక్ టేకింగ్ దట్ ఆపర్చునిటీ ఫ్రమ్ హిమ్ అని, రైట్? నీకోసం పోతున్నామా, వాన్ సంగతి ఏంది అని. అప్పుడు ఒక మంచి థాట్, వెరీ గుడ్ క్వశ్చన్, రైట్? స్కూల్స్ కోసం మంచి కాలేజెస్ కోసం నేను అందుకే యూఎస్కి పోయాను. బట్ ఇప్పుడు టైం చేంజ్ అయింది. ఇండియాలో మంచి కాలేజెస్ స్కూల్స్ ఉన్నాయి, బట్ మెజర్ చేస్తావా, కంపేర్ చేసుకుంటావా ఏది ఎక్కువ అంటే పక్కన పెద్ద డిస్కషన్. ఉన్నాయి డీసెంట్ కాలేజెస్ ఉన్నాయి. బట్ ఒక పాయింట్ ఏంటంటే, వీనికి ఇంకొక 10 years తర్వాత ఇంకొక 8 years తర్వాత కాలేజ్ పోయే ఏజ్ వచ్చిన తర్వాత, వాట్ ఇఫ్ వాడు కాలేజ్ పోయి ఇలాంటి లైక్ ఇంజనీరింగ్ ఇలాంటివి చేయకుండా సైన్స్ అండ్ టెక్ కాకుండా, వాట్ ఇఫ్ వాంట్ బికమ్ అ సింగర్, ఒక మ్యూజిక్ డైరెక్టర్ కావాలి, ఒక షెఫ్ కావాలి అనుకుంటే, వాడు మళ్ళీ నేను ఒక 10 years అక్కడ సాక్రిఫైస్ చేసి వాడి కోసం ఉండి వాడు కాలేజ్ చేయకపోతే, వాడు అక్కడ కాలేజ్ వాడకపోతే, నేను ఫోటోగ్రఫర్ని అవుతా,
like what you have doing, right? Yeah, yeah. ఇలాంటివి అయితే then we can do photographer in India also. ఇండియా ఆల్సో యా డెఫినెట్గా నువ్వు సింగర్ కావాలనుకుంటే నౌ యూ సీ లాట్ ఆఫ్ పీపుల్ కమింగ్ టు లైక్ ఇండియన్ అండ్ ఆల్ ఫ్రమ్ యూఎస్కి వస్తున్నారు, వేరే కంట్రీస్కి వస్తున్నారు ఇండియాకి ఆపర్చునిటీ కోసం. ఇఫ్ యూ వాంట్స్ టర్న్ ఇన్ టు మ్యూజిక్ డైరెక్షన్ ఆర్ సంథింగ్ దట్ దిస్ ఇస్ అ ప్లేస్, ఇండియా ఇస్ అ ప్లేస్, రైట్? సో ఇలాంటి అయితే ఏం సంగతి? సో వీ డోంట్ నో, రైట్? అలాంటి దానికోసం నేను ఎందుకు నా లైఫ్ సాక్రిఫైస్ చేసి అక్కడ ఉండాలి? ఇఫ్ హీ హాస్ టు బికమ్ సంథింగ్ హీ విల్ బికమ్ సంథింగ్. నేను అవ్వలేదు యూఎస్కి, వాడు పోతాడు యూఎస్కి, వాడు ఆస్ట్రేలియా పోతాడు, యూకే పోతాడు. హీ హ్యాస్ అన్ ఆపర్చునిటీ టు గో, వీ నాట్ స్టాపింగ్ హిమ్, రైట్? సో దానికోసం నేను నాకు ఉన్న నెక్స్ట్ 20 గుడ్ ఇయర్స్ వై టు సాక్రిఫైస్ చేసి వాడిని తర్వాత ఎందుకు బ్లేమ్ చేయాలి? అరే నీకోసం ఏమన్నా ఉన్నా, నువ్వు ఎందుకు కాలేజ్ జాయిన్ అవుతలేవు? ఎగ్జాక్ట్లీ, రైట్? ఎవడన్నా మన అంటే అదే అంటాడు, నాకేమన్నా తెలుసా నువ్వు ఎందుకున్నావు అంటాడు. అప్పుడు అడిగితే హౌ డు యూ ఆన్సర్ యువర్ సెల్ఫ్? వాళ్ళు కూడా చిన్న పిల్లలే కదా, వాళ్ళకు చెప్పడానికి కూడా తెలియదు యాక్చువల్లీ. సో వీ హ్యావ్ టు, దట్స్ వాట్ లైక్ పేరెంట్స్ మనకున్న అవేర్నెస్ కానీ వాల్యూస్ కానీ దానికి వాల్యూ ఎంత ఇంపార్టెంట్ మనకి అని మనకు తెలుసు. సో వీ షుడ్ మేక్ దట్ కాల్ అండ్ దే విల్ ఫాలో యూ. అంతే. అండ్ దెన్ వాట్ వీ కెన్ డూ బెస్ట్ ఫర్ దెమ్ ఇస్ బీ విత్ దెమ్. వాళ్ళకి ఏమన్నా ఇండియాలో ఇష్యూస్ కానీ ఏమైనా ఉంటే గిట్ట దెన్ యూ విల్ సపోర్ట్ దెమ్, యూ విల్ లైక్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఆర్ అట్లీస్ట్ అది చేస్తే మేబీ ఇట్ కుడ్ బి బెటర్గా సాల్వ్ చేసుకోవచ్చేమో అని నా థాట్ ప్రాసెస్, రైట్? బట్ మనం భయంతో ఉండొద్దు ఎక్కడైనా కానీ, ఈజ్ వాట్ మై వే ఆఫ్ సీయింగ్ ఇట్. భయపడ్డామా దానికోసం దీంట్లో ఇక్కడ ఉండాలి, ఇది దీనికోసం ఇక్కడ ఉండాలి అంటే దెన్ ఐఎమ్ డైయింగ్ ఎవ్రీ డే. I want to live every day, not die every day. రాసుకోరా సంబా, right? So this is what my philosophy is, right? నేను మంచిగా ఉండాలి, నా తర్వాతనే ఎవడైనా కానీ, బికాస్ నేను హెల్తీగా హ్యాపీగా, మెంటల్ హెల్త్ ఇట్స్ ఇంపార్టెంట్, రైట్? పే చెక్లు ఆడ కూడా వస్తున్నాయి కానీ ఇఫ్ యూ సీ ద మ్యాథ్ ఆల్సో, రైట్? ఐఎమ్ నాట్ సేవింగ్ దట్ మచ్ ఆఫ్ మనీ ఆల్సో, ఐఎమ్ పేయింగ్ ఫర్ ద లగ్జరీ. ఎంత వేసుకుంటున్నాము అంటే నాట్ మచ్ ఫర్ మీ అట్లీస్ట్, రైట్? paycheck to paycheck annattu, paycheck to paycheck. See, I saw my career, my paycheck turned twice, like 100% growth unna antlo when I started my career to where I was before my return to India, right? My paycheck double ayindi, but how much I'm saving it is not much. My expenses also triple ayindi danto. ante definitely, right? And now if I see that, then now I'm just paying oka rent laga pay chestunna, like once the paycheck ends, నౌ ఈఎంఐ ఎవరు కడతాడు ఇంటిది, దెన్ ఇక ఏదైనా కానీ యూ ఆర్ స్ట్రగ్లింగ్ ఇన్ దట్. ఒక 6 months ఐ కుడెంట్ సర్వైవ్ దేర్ వితౌట్ ఎ పే చెక్. అలాంటి స్టేజ్ అది. బట్ ఇండియాలో అట్లా కాదు కదా. ఇండియాలో బ్రేక్ తీసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ, రైట్? యూ మైట్ బి గోయింగ్ టు స్టార్బక్స్ ఇన్ ఇండియా, నీకు పే చెక్ లేకపోతే యూ కెన్ గెట్ అ బండి చాయ్, 20 రూపీస్కి చాయ్ తాగొచ్చు. బోత్ ఆర్ గుడ్, బోత్ ఆర్ వెరీ గుడ్. సో ఇప్పుడు నెంబర్స్ గురించి చిన్నగా మాట్లాడినా కాబట్టి, లైక్ ఇండియాకి రిటర్న్ కావాలి అని అనుకున్నప్పుడు నువ్వు ఈ సర్టెన్ నెంబర్ ఆఫ్ ఈ నంబర్ ఉంటే పోవచ్చు, ఓకే ఇక్కడ హాయిగా బతకచ్చు అన్నట్టు ఏమన్నా నంబర్స్ వేసుకున్నావా? లేకపోతే ఐ నో యూ సెడ్ ఇట్ ఈస్ అన్ ఎమోషనల్ డిసిజన్, బట్ ఎవరన్నా రావాలనుకుంటే వాళ్ళకి ఏమన్నా సర్టెన్ నంబర్స్ ఉండాలనా అని ఏమన్నా? ఐ వుడ్ నాట్ సజెస్ట్ బికాస్ ఐఎమ్ నాట్ ఫైనాన్షియల్ అడ్వైజర్. ఐ మీన్ యూట్యూబ్లో లాట్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి విచ్ టెల్స్ హౌ టు ప్లాన్ ఫైనాన్షియలీ, రైట్? మ్యాథ్ ఉంది, ఒక నైస్ ఫార్ములాస్ ఉన్నాయి, ఫైర్ నెంబర్స్ అంటారు, యూ కెన్ గూగుల్ ఇట్ ఎవ్రీథింగ్. ఫ్యాట్ ఫైర్ అని ఇలాంటి నెంబర్స్ ఉంటాయి అన్నట్టు. ఇట్ విల్ ఆస్క్ వాట్ ఈజ్ యువర్ ఎక్స్పెన్సెస్ ఎవ్రీ మంత్ అండ్ నీకు ఎర్నింగ్ ఎంత ఉంది, నీ ఏజ్ ఎంత, దాన్ని బట్టి ఇట్ విల్ డూ ద మ్యాథ్. అంటే ఏం చెప్తుంది అంటే నీకు ఇన్ని కోట్లు ఉండాలి, అప్పుడు నీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది హిట్ అవుతుంది. సో చాలామంది ఎప్పుడైనా నేను ఇంటర్నెట్లో నేను కూడా రీసెర్చ్ చేసిన దీని గురించి, ఏం చెప్తారంటే నీకు ఈ ఇన్ని కార్పస్ అనేది వస్తే దెన్ నీకు ఫ్రీడమ్గా హ్యాపీగా పోవచ్చు అని. వెన్ ఐ సా ద నెంబర్స్ నాకు అనిపించింది ఇంకా యూఎస్కి వెళ్ళి ఇండియాకి పోయే సీనే లేదు, ఇంకో 15 years కొట్టాలి ఇక్కడ, అప్పుడు టచ్ అవుతాం కావచ్చు ఆ ఫైర్ నెంబర్స్ రావాలి అని. కొంతమంది ఆల్రెడీ దే ఆర్ మేకింగ్ ఇట్ దట్ మచ్ ఆఫ్ మనీ, ఫర్ దెమ్ ఇట్స్ ఈజియర్. ఎక్కడైనా కానీ ఏం చెప్తారు అంటే ఇండియాకి వచ్చి ఆ నెంబర్ మీట్ అయిన తర్వాత, ఇండియా వచ్చిన తర్వాత రిలాక్సింగ్గా రిటైర్మెంట్ లైఫ్ ఎట్లా ఎంజాయ్ చేయాలి దానికి ఆన్సర్స్ ఉన్నాయి. ఈ ఫైర్ నెంబర్, ఈ కార్పస్ నెంబర్ అవన్నీ ఏంటి అంటే రిటైర్మెంట్ నెంబర్స్. అది మోర్ అంటే ఇండియాకి వచ్చినా నువ్వు జాబ్ లేకున్నా, నువ్వేం పని చేయకున్నా కానీ సర్వైవ్ కావాలి, సేమ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి ఇండియాలో. మంచి స్కూల్స్, నీ ఇంటర్నేషనల్ ట్రిప్స్, మంచి కార్లు, ఎవ్రీథింగ్ ఉండాలి. బట్ నువ్వు సంపాదించకుండా నడుస్తుంది. దానికి కావాల్సిన నెంబర్లు ఇవి. నేను అట్లా చూడలేదు.
అట్లా చూస్తే నేను వచ్చేదాన్ని కాదు. ఓకే. ఆడనే ఉంటుండే, ఇంకా గ్రీన్ కార్డ్ అంటుండే, సిటిజన్షిప్ అంటుండే, ఇంకా 60కి ఇంకా వచ్చేది ఎందుకు ఆడనే ఉంటుండే. నేను ఎట్లా చూసిన అంటే నాకు ఇండియాకి వెళ్ళి 1 ఇయర్కి కావాల్సిన ఫండ్ ఎంత, ఆ 1 ఇయర్ ఎందుకు అంటే నేను వెళ్ళి సెటిల్ అయ్యి ఇన్ కేస్ కొత్త జాబ్ కానీ ఏమైనా కొత్త స్టార్ట్ చేసుకున్నా కానీ దానికి కావాల్సిన ఫండ్ ఎంత, ఇంకొక 2 ఇయర్స్ 1 ఇయర్ యాడ్ చేసుకుందాం. సో ఒక 2 ఇయర్స్ వరకు నేను మళ్ళీ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ రాకున్నా కానీ నాకు కావాల్సిన మనీ ఎంత, అవి ఉన్నాయా లేవా, ఇల్లు కొనుక్కోవడానికి నాకు డబ్బులు ఉన్నాయా లేవా, దీస్ థింగ్స్ ఐ జస్ట్ సా. నాకు అనిపించింది 2 ఇయర్స్ వరకు ఐ డోంట్ హ్యావ్ ఎ ప్రాబ్లం. అది నాకు ఇచ్చిన కంఫర్ట్. ఈ నెంబర్లు కొట్టినాక అంటే భయం అవుతుంది. లైక్ నో ఈ నెంబర్ కొట్టాలంటే అన్నేళ్ళు ఇక్కడ ఉండాలి, అన్నేళ్ళు ఏమవుతుంది, నాకు కెరియర్ ఇట్లా కంటిన్యూ అవుతుందా, కిడ్స్ చేంజ్ అవుతారా, మైండ్ సెట్ మారుతుందా, అన్ని చేంజ్ అయిపోతాయి కదా అప్పటికి, మనకు తెలియదు యాక్చువల్లీ. అందుకే దట్స్ వాట్ ఐ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వదిలేసిన అన్నట్టు. ఆర్ఎల్స్ నేను రాకపోతుండే, డెఫినెట్ రాకపోతుండే, ఇంకొక 8 ఇయర్స్ కానీ రాకపోతుండే. ఆర్ కంపెనీ ట్రాన్స్ఫర్ చేసా వస్తాము అనుకున్నా కానీ రాకపోతుండే. కంపెనీ ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తా తెలియదు, 2 ఏళ్ళు కావచ్చు, 3 ఏళ్ళు కావచ్చు, సరే ఒక 3 ఇయర్స్ అయినా కానీ నాకు మై కిడ్ ఈస్ ఆల్రెడీ లైక్ 6th గ్రేడ్కి వచ్చేస్తాడు 3 ఇయర్స్లో. అండ్ ఐ మైట్ హ్యావ్ ఆల్రెడీ మిస్ ద ట్రైన్ నౌ, రైట్? సో అదే అనుకున్నాను అన్నట్టు, ఇది నేను అనుకున్న టైంలో ఎర్లీగా వెళ్ళిపోవాలి. 2 ఇయర్స్ నాకు సేఫ్ జోన్ ఉంది, ఐ విల్ ఫిగర్ ఇట్ సంథింగ్ అవుట్ అండ్ దట్స్ అనుకున్నాను. అప్పుడే ఇట్ గేవ్ మీ మోర్ ఫ్రీడమ్. ఓకే, నువ్వు చేయొచ్చు. ఐఎమ్ నాట్ కమింగ్ టు ఇండియా టు రిలాక్స్ అండ్ రిటైర్, రైట్? ఐఎమ్ కమింగ్ టు ఇండియా టు డూ సంథింగ్ న్యూ. వెన్ ఐ డూ సంథింగ్ న్యూ, మనీ ఈజ్ ద రిపర్కషన్ అనుకోవచ్చు, దాని రిజల్ట్ అనుకోవచ్చు, ఇట్ విల్ కమ్. బట్ ఈ నెంబర్ టచ్ అయితే వస్తా అని చెప్పుకుంటే మాత్రం ఐ వుడ్ హ్యావ్ డిలేడ్ బై ఇయర్స్. ఓకే, గాట్ ఇట్, రైట్? దాట్స్ వాట్ ఐ సా దీస్ థింగ్స్ యాజ్, రైట్? భయమైంది లైక్ బికాజ్ ఎప్పుడు వస్తుంది, కంపెనీ ఎప్పుడు పంపిస్తుంది, ఇంత రెడీ, ఇంత మనీ ఎప్పుడు రెడీ అవుతాయి తెలియదు. సో ఇప్పుడు అంటే ఇప్పుడు నువ్వు అంటే కొంతమంది అనుకున్నాడచ్చు కదా, లైక్ యూనో నీ ఒకసారి ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీకి వచ్చినాక, ఇఫ్ యూ హ్యావ్ ఎనఫ్ లైక్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నాక, దెన్ ఈ కైండ్ ఆఫ్ థాట్స్ వస్తాయి, అప్పుడు యూ విల్ స్టార్ట్ కమింగ్ బ్యాక్ టు ఇండియా అది అని అనుకుంటా. బట్ ఒకవేళ ఇప్పుడు కంపల్షన్ ఉందనుకో, లైక్ యూనో ఇండియాలో లోన్స్ ఉండొచ్చు, ఫ్యామిలీ థింగ్స్ కావచ్చు, లైక్ సర్వైవ్ కావడానికే క్వశ్చన్ కావచ్చు, యు ఆర్ ఎర్నింగ్ ఇన్ డాలర్స్, బట్ స్టిల్ యూ వాంట్ టు కమ్ బ్యాక్. సో వాళ్ళకి ఎట్లా స్ట్రగుల్ ఉంటుంది వాళ్ళకి? అండ్ లక్కీ లైక్ అట్లీస్ట్ నాకు ఇండియాలో లోన్స్ లేకుంటే కొంచెం ఈజీ అయింది నాకు అక్కడ. ఇండియాలో నాకు లోన్స్ ఉంటాయి, నాకు యూఎస్లో ఉంటేనే దెన్ ఐ కెన్ పే దెమ్ అనుకుంటే, ఇండియాకి వచ్చిన తర్వాత ఆ లోన్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ నప్పిక మీద పడతాయి టు పే ఇట్ ఆఫ్, రైట్? ఇట్స్ వెరీ డిఫికల్ట్. దెన్ ఐ విల్ బి లైక్ మోర్ నైట్ మేట్స్ ఇండియాలో వస్తే, దెన్ కుడ్ నాట్ బి అ రైట్ టైమ్ ఫర్ దెమ్, రైట్? అట్లీస్ట్ నాకైతే అట్లా లేకుండే, ఐ వాజ్ ఏబుల్ టు మేక్ దిస్ కాల్, రైట్? నాకెట్లా ఉండే, అట్లీస్ట్ ఐ విల్ నాట్ స్టార్ట్ విత్ నెగిటివ్ థింగ్, నెగిటివ్ అప్పులతో స్టార్ట్ కాను కదా ఇండియాలో. ఐ విల్ స్టార్ట్ ఇన్ ఇండియా. నాకు తినడానికి అండ్ నా లైఫ్ స్టైల్ కావాల్సిన మినిమం లైఫ్ స్టైల్ కావాల్సిన ఫండ్స్ ఉన్నాయి కాబట్టి ఐ థాట్ ఇట్స్ ఫైన్, బికాస్ యాజ్ ఐ సెడ్ ఇండియాలో కెన్ చూస్ ద లైఫ్ స్టైల్ యూ వాంట్, రైట్? అట్లా చూస్ చేసుకున్నాము అనేది ఉండే. బట్ ఇఫ్ ఐ టు కమ్ టు ఇండియా, దెన్ ఐ విల్ స్టార్ట్ ఎ నెగటివ్ ఎవ్రీ మంత్ ఒక 3 lakhs ని కట్టాలి అంటే, దెన్ ఐ విల్ బి లైక్ మోర్ స్కేర్డ్ టు కమ్, రైట్? అలాంటప్పుడు I don't know, because that time we had to are lucky maybe like who they are in the situation, they should be in the country where it is giving them money more. Depends on them, right? But again, the thought should not die, because EMI no 5 years kattesa govachu, right? But ఆ 5 years avada kuda chalo malli continue అయిపోతున్నా మనం కాకుండా, అట్లీస్ట్ దిస్ థాట్ షుడ్ బి దేర్ విత్ దెమ్, లైక్ అప్పుడు దాంతో రావడం. ఆర్ కొంతమందికి ఉంటుంది లైక్ వాట్ కాల్ ఈఎంఐ కట్టుకోవడానికి నాకు ఐల్ ఫైండ్ అదర్ జాబ్, ఆ ట్రయల్స్ ఇట్ ఈస్ చేయొచ్చు, లైక్ బికాస్ యాజ్ ఐ సెడ్, రైట్? I see lot of companies in the news everywhere, you can see many companies coming to Hyderabad now or India. ఇన్ జాబ్లే ఇండియాకి హైదరాబాద్కి వచ్చినప్పుడు మనం ఎందుకు రావద్దు అలాంటప్పుడు? సో ఇఫ్ యూ సే ఇన్ దిస్ ఎగ్జాంపుల్, నీకు ఈఎంఐఏ ప్రాబ్లమ్ అయినప్పుడు యూ ఫైండ్ అ జాబ్ హియర్ అండ్ యూ స్టార్ట్ పేయింగ్ దట్ వన్ ఆఫ్, రైట్? నువ్వు అక్కడ నువ్వు అనుకోవచ్చు ఆయన ఇక్కడనే ఉండి ఆ ఈఎంఐ అన్ని కట్టేస్తా ఒక 10 years లా అని అనుకుంటావు. వాట్ ఇఫ్ 10 years జాబే లేకపోతే, రైట్? వాట్ ఇఫ్ ద కంపెనీ ఈజ్ మూవింగ్ ద లేబర్ టు ఇండియా
అలాంటప్పుడు మనము ఫస్ట్ రావడమే బెటర్ కదా. బెటర్, యా యా, అగ్రీ. వెన్ దే సెండ్ అబౌట్ 60,000 జాబ్స్ తీసేసిన తర్వాత ఆ ఫ్లోలో ఆ బండి ఎక్కించి వచ్చే వాళ్ళు ఏదో భయం అవుతుందో ఈఎంఐ కట్టుకోలేమేమో అని, ఐ వుడ్ సే అదే భయం కన్నా రావాలేమో. ఇక జాబ్ పోతే అట్లీస్ట్ ఇక్కడ మనము ఇండియాలో వి కమ్ అహెడ్ ఆఫ్ టైమ్, వి ఫైండ్ ద జాబ్, వి సెటిల్ ఫస్ట్ అండ్ వి విల్ గ్రో హియర్. సో నువ్వు ఈ జాబ్స్ ఇవన్నీ చెప్తున్నావు కాబట్టి లైక్ నీ కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూ, లైక్ స్టాండ్ పాయింట్ ఎట్లా ఉండే నీ కెరియర్? ఐ మీన్ ఇక్కడికి వచ్చినాక నీ ప్రొఫెషనల్గా కానీ ఆఫీస్లో కానీ లైక్ హౌ వాజ్ ఇట్? లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఐ డి నాట్ వర్క్ ఇన్ ఇండియా బిఫోర్ గోయింగ్ టు యుఎస్. సో నాకు టిల్ ఐ కేమ్ బ్యాక్, రైట్, ఐ డి నాట్ నో హౌ ద వర్క్ కల్చర్ హియర్, ఎవ్రీథింగ్, రైట్. సో అదొక భయం ఉండే, ఒక జాబ్ చేస్తే గిట్ట ఎట్లా వర్క్ కల్చర్ ఉంటుంది, నేను అడ్జస్ట్ అవుతున్నా లేనా, ద ఫస్ట్ ఒక పెద్ద భయం ఉండే. అది ఎలాంటి కంపెనీలో వస్తాను, ఎలాంటి టీం ఉంటుంది, ఎలాంటి బాస్ ఉంటారు అనేసి ఆ భయం అయితే ఉండే. ఐ థింక్ యూ హ్యావ్ టు గెట్ లక్కీ విత్ దోస్. మంచి టీంలో ఉండడానికి యూ హ్యావ్ టు బి గెట్ లక్కీ దేర్, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అంటే లైక్ అక్కడ ఐ గాట్ లిటిల్ లక్కీ బికాస్ వెన్ ఐ కేమ్ బ్యాక్ టు ఇండియా, లైక్ ఐ వాజ్ ద లీడ్ ఫర్ మై ఏరియా, రైట్. సో that way, like, I am the one who is setting that culture. Okay. So adi I got away with it, right. ఇది అందరికి పాసిబుల్ కాకపోవచ్చు, బట్ నాకైతే పాసిబుల్ అయింది. ఐ మీన్ ఏదో అంటారు కదా, వెన్ మనస్ఫూర్తిగా ఒక దానికోసం చేస్తున్నప్పుడు ఏమవుతుంది, అన్ని స్టార్స్ ఆటోమేటిక్గా అలైన్ అవుతాయి అని. ఇట్ హ్యాపెన్ టు మీ, సంకల్పం అనొచ్చు, రైట్. సో ఇట్ హ్యాపెన్ టు మీ, రైట్. వన్స్ యూ జంప్ ఇన్ ద వాటర్, స్టార్ట్ స్విమ్మింగ్, యూ విల్ ఫిగర్ ఇట్ వే అవుట్, రైట్. ఐ ఫిగర్ మై వే అవుట్, రైట్. సో నాకు అట్లా స్టార్స్ అలైన్ అయినాయి. బట్ ఇఫ్ ఐ హ్యావ్ సాట్ దేర్, స్టార్స్ అన్ని అలైన్ అయినాక దూకుతాను అనుకో, దెన్ వీ ఆల్వేస్ కీప్ లుకింగ్ ఎట్ ద స్కైస్. ఎక్కడికి పోయేది లేదు, ఆ వెట్ కోసమే చూస్తుంటాం అన్నట్టు. అయితే కావా మనం ఉండమో తెలియదు అప్పుడు. దట్స్ వాట్ ఐ డిడ్ ఇస్ ఐ జంప్డ్, ఐ స్టార్టెడ్ స్విమ్మింగ్. సో ఇప్పుడు ఈ మధ్య ఈ ట్రెండ్, ఐ మీన్ ఇటు రిటర్న్ టు ఇండియా అని స్టార్ట్ అయిపోయింది కదా. లైక్ అబ్రాడ్లో ఉన్న వాళ్ళందరూ ఇండియాకి రావడం, అందరు కాదు, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ విల్లింగ్ టు కమ్. చాలామంది ఇప్పుడు ఒక రిటర్న్ టు ఇండియా గ్రూప్ కూడా ఉంది నీకు, లైక్ అందులో నుంచి నీకు చాలా ఇన్ఫర్మేషన్ కూడా దొరికింది. సో ఇప్పుడు ఆ ట్రెండ్ స్టార్ట్ అయింది, ఇండియాలో జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయని అట్లనా, లైక్ లాట్ ఆఫ్ కంపెనీస్ ఆర్ మూవింగ్ టు ఇండియా అని అట్లా వస్తున్నారా, లేకపోతే రియలైజ్ అయ్యి వస్తున్నారా, ఇట్లా లైక్ హౌ డూ యూ థింక్, వాట్ యూ థింక్ అబౌట్ ఇట్? సో డెఫినెట్లీ హైదరాబాద్ has definitely advantage unnadi. We are lucky that we are from here, right? So nenu kuda, like, when I started doing the research, I saw so many people thinking in the same direction. Red car theory antaru kada, red car konna tarvata manaku road మీద అన్ని రెడ్ కార్లే కనిపిస్తాయి. Same thing. Once I started in this, right, I saw like so many stories, like చాలా YouTube content gaani, everybody is like telling at what point of time మీరు సీరియస్గా థింక్ చేయాలి, మీకు ఇవి అనుకుంటున్నారా, మీకు ఇవి థాట్స్ వస్తున్నాయి, దెన్ యూ షుడ్ రియలీ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఇట్ సీరియస్లీ. అట్లా జరుగుతున్నాయి. లైక్ అంటే ఏమన్నా ఉంటాయా, లైక్ ఈ సిచ్యువేషన్స్ ఉంటే యూ కెన్ కన్సిడర్ అని చెప్పేసి అట్లా? అంటే ఎగ్జాక్ట్లీ ఉండకపోవచ్చు, బట్ ఫ్యూ థింగ్స్, రైట్, వాట్ నాకు అనిపించినాయి. అండ్ దెన్ యూట్యూబ్లో లైక్ వాట్ ఎవ్రీబడి ఆల్సో సేస్, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నువ్వు అడిగినావు కదా, యు ఆర్ నాట్ హ్యాపీ విత్ లాట్ ఆఫ్ థింగ్స్, మనీ కానీ, రైట్, యు ఆర్ నాట్ హ్యాపీ, రైట్, రైట్. ఎప్పుడు యు ఆర్ లైక్ చూయింగ్ ద సేమ్ థింగ్, నీ మైండ్లో ఇదే తిరుగుతుంది అన్నట్టు. టచ్ చేస్తే నువ్వు ఇదే మాట్లాడతావు, ఆర్ ఎప్పుడు బాధలో ఉన్నప్పుడు ఇదే మాట్లాడతావు. యు క్రేవ్ ఫర్ దిస్, ఒక థాట్ ఉంటుంది నీకు ఎప్పుడు, ఇట్ కీప్ కమింగ్ బ్యాక్, నీకు ప్రశాంతంగా ఉండని అన్నట్టు, రైట్. అండ్ వెన్ సంబడి గోస్ టు ఇండియా, ఫుల్లీగా మూవ్ అయిపోతే వాళ్ళని చూసినప్పుడు ఇంకా బాధ అవుతుంది అన్నట్టు. అరే నాకు కదా థాట్ ఉంది, నాకు కూడా ఉన్నది, నేనెందుకు పోలేకపోతున్నా, వాళ్ళు పోతున్నారు, నాకే ఆపర్చునిటీ వస్తలేదు, ఇంకా లైక్ ఇట్ విల్ ఈట్ యూ అప్. So these things are kind of symptoms, I would say, right. నాకు అట్లే ఉండే, right. I was not, ఇది ఎప్పుడైతే నాకు డిసైడ్ అయినామో ఆ 6 months ద మోస్ట్ హ్యాపీయెస్ట్ 6 months. నాకు తెలుసు ఎగ్జిక్యూట్ చేస్తున్నామని, ఎన్ని గంటలు పని చేసినా నేను టైర్డ్ కాలేదు, బికాస్ దిస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఇట్ వాస్ గివింగ్ మీ. బట్ నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి కూడా లైక్ యు వర్
క్రేవింగ్ ఫర్ ఇట్ రైట్. నా యూఎస్కి వెళ్ళాలి, అక్కడ కెరియర్ సెట్ చేసుకోవాలి అని. బట్ ఇప్పుడు కొంచెం ఏజ్తో అవుతుందా ఏంటిది అన్నట్టు? కుడ్ బి ఏజ్తో కావచ్చు. దెన్ యూ స్టార్ట్ సీయింగ్ ద బిగ్గర్ పిక్చర్ కావచ్చు. వాట్ నేను రిగ్రెట్ ఏం అవుతలేను వై వెంట్ టు యూఎస్ అని. ఐ థ్యాంక్ దట్ ఐ డిడ్ దట్ కాల్ రైట్. చాలా నేర్చుకున్నాము, కల్చర్ కానీ ద వర్క్ థింగ్ కానీ, లైక్ ద ఇంటర్నేషనల్ కంట్రీ థింగ్స్ కానీ, లాట్ ఆఫ్ లైక్ డిసిప్లిన్ కానీ, లాట్ ఆఫ్ థింగ్స్ నేర్చుకున్నాము. వి గాట్ మోర్ పాలిష్ దేర్ రైట్. అది ఉంది డెఫినెట్లీ. గుడ్ వీ హ్యావ్ డన్ దట్. And this is also good that we are doing it, right? Both are equally good. No regrets at all. Right? No regrets of any of these, right? But I would have regretted I would not come. India ki raakunda, if I suffered there, I would have regretted. నాకు చాలా అనిపించింది. నాకు మనీ ఎప్పుడైతే మనీ కానీ స్టేటస్ కానీ అవి హ్యాపీనెస్ కానీ ఆ మజా ఏది ఇవ్వలేకపోయిందో, దెన్ అప్పుడు అనిపించింది అన్నట్టు ఐ నీడ్ సంథింగ్ ఎల్స్. నాకు గోల్ వేరే ఒకటి, నాకు హ్యాపీనెస్ ఇచ్చేది వేరేది ఇక్కడ లేదు అని అనిపించినప్పుడు దెన్ ఇట్స్ న్యాచురల్. ఓకే, యూ హ్యావ్ టు గో. సో అందుకే మోస్ట్లీ అందరూ ఇటు వస్తున్నారంట. వాళ్ళకి కూడా నౌ సీ హైదరాబాద్ ఇస్ రెడీ. ఇమాజిన్ హైదరాబాద్ స్కూల్స్ లేవు, యూ కాంట్ సెటప్ ఎ బిజినెస్ ఈజీలీ. ఒక బిజినెస్ పెట్టాలంటే గిట్ట అదేదో శివాజీ మూవీలో ఉంటుంది, ఈ స్ట్రగుల్ సో మచ్. అలాంటి పొజిషన్ ఉంటే గిట్ట నో బడీ వుడ్ కమ్. ఇప్పుడు అట్లా లేదు. స్కూల్స్ ఆర్ గుడ్, కల్చర్ ఇస్ గుడ్, అండ్ ఇఫ్ యూ వాంటెడ్ టు సెటప్ ఎ బిజినెస్ కానీ ఏమైనా కానీ ద సిటీస్ వెల్కమ్స్ యూ రైట్. థ్యాంక్స్ టు ద గవర్నమెంట్ అండ్ ఆల్, లైక్ లాస్ట్ 10 years కెళ్ళి వాట్ దే హ్యావ్ డన్ టు ద సిటీ ఆర్ ద గవర్నమెంట్ రూల్స్ కానీ దే చేంజ్డ్ అ లాట్. ఇట్స్ మోర్ ఈజియర్. అగ్రీ. అందుకే అందరు మోస్ట్లీ ఐ మీన్ ఇండియాకి పీపుల్ ఆర్ లైకింగ్ ఇట్ సో మచ్. లైక్ అండ్ కోవిడ్ తర్వాత వాల్యూస్ చేంజ్ అయిపోయినాయి, ప్రయారిటీస్ మారిపోయినాయి రైట్. ముందు ఒక వేరే సిటీకి జాబ్ ఇస్తా అంటే అంత ఈజీగా వచ్చేస్తుండే. నౌ ఇట్స్ హార్డ్ టు పుల్ సంబడి టు రీలొకేట్ టు డిఫరెంట్ సిటీ. వెరీ హార్డ్ అది. ప్రీవియస్లీ ముందు వచ్చేస్తుండే. నేను పోయినా యూఎస్కి, ఐ వెంట్ టు ఫిల్లీకి వెళ్ళి శాండియాగో మూవ్ అయిపోయినాము, కోస్ట్ టు కోస్ట్ మూవ్ అయిపోయినాం వితౌట్ ఎనీ సెకండ్ థాట్, బికాస్ జాబ్ వచ్చింది కదా అని. నౌ ఇట్స్ హార్డ్, పీపుల్ ఆర్ నాట్ మూవింగ్. ఈజీగా మూవ్ అవుతారు. ఫ్యామిలీ వదిలేసి అజ్నబీ సిటీకి వెళ్ళాలంటే కూడా, సిటీకి ఫర్గెట్ అబౌట్ ద కంట్రీ, సిటీకి వెళ్ళాలంటే దే ఆర్ పికింగ్ నాట్ ఎ కంఫర్ట్ జోన్ కాదు, ఇట్స్ ఒక వాల్యూ జోన్. ఇట్స్ అ వాల్యూ జోన్ right. They like it to stay in that zone. డబ్బులు వచ్చినా రాకున్నా they are enjoying it. అంటే they are seeing a bigger picture. COVID did this to everybody. Right. I mean that's why like people are thinking, we also thought the same thing after COVID only, right? So COVID ఒక ఆపర్చునిటీ ఇచ్చింది, నీకు ఇంకో ఛాన్స్ ఇస్తా, ఏం చేస్తావు? రైట్. Right. This is what it is questioning. పట్టుకొని అడుగుతుంది మిర్రర్లో. when you see it is asking the question, how do you answer that? People may be answering this way, they're taking actions. ఒక డ్రీమ్ థింక్ చేసి వదిలేమే కాకుండా now they are making it work. See, like there is a nice groups ఉన్నాయి, R2I groups అని. That's why I made very good circle now here. We are becoming a closer and close circle now. Right. So there are ways to build your social circle again here. Okay. Right. It starts from schools. Right. Yeah. So social circle గురించి అడగబోతున్నా. సో 10 years అక్కడ మీరు మంచిగా ఎస్టాబ్లిష్ అయ్యి ఫ్రెండ్ సర్కిల్ అంతా చేసుకొని మళ్ళీ ఇక్కడ వచ్చి మళ్ళీ ఫ్రమ్ ద స్క్రాచ్ స్టార్ట్ చేయాలి కదా, లైక్ ఏదైనా. అండ్ ఆల్సో ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ లైక్ అంత ఈజీగా ఫ్రెండ్స్ చేసుకునే, సోషల్ సర్కిల్ బిల్డ్ చేసుకునే అంత టైం కానీ ఆ ఎనర్జీ కానీ ఉండదని నాకు అనిపిస్తుంది. లైక్ వాట్ యూ థింక్ అబౌట్ దట్? డెఫినెట్లీ ఇప్పుడు కొంచెం హార్డర్ టు మేక్ ఫ్రెండ్స్ అండ్ ఆల్, బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు టైం అంతా ఉండకపోవచ్చు. అండ్ what I have done is I have my school friends, that's one place. So what happens is I've been out for 16-17 years, right? 17 years తర్వాత బ్యాక్ వచ్చిన తర్వాత now same conversation where you left off you can't talk. వాళ్ళ మైండ్ సెట్ మారుండొచ్చు, థాట్ ప్రాసెస్ చేంజ్ ఉండొచ్చు, దే బికమ్ డిఫరెంట్ పర్సన్ ఆల్ బై నౌ, రైట్? అట్లా ఉండొచ్చు. నౌ ఇఫ్ యూ గో బ్యాక్, అరే మాట్లాడినాం అనుకో, హీ కుడ్ బి లైక్ డిఫరెంట్ థాట్ కంప్లీట్లీ ఉండొచ్చు, డిఫరెంట్ పర్సనాలిటీ ఉండొచ్చు. నౌ యూ కాంట్ బాండ్ అగైన్, రైట్? ఇట్ కుడ్ బి దాట్ ఆల్సో, రైట్? So what we have to do is you have to figure out a new circle which will work for you, right? It could start from school, kids school nundi parents tone connections kaavachu. We had, when I came back, I joined a group in WhatsApp, R2I. From there we have a city group also. From there we made gatherings outside. Akka nundi we
came to a narrow circle now, ఒక చిన్న small circle now we are like building our bond there also, right? We're enjoying like everybody who went through the same journey like us, right? So they can relate what I'm talking, right? ఇప్పుడు ఒక ఆధార్ కార్డ్ అప్లై చేయాలంటే ఇట్లా వాళ్ళు చెప్తారు, నాకు తెలుసు ఏం చేయాలో, ఫస్ట్ నువ్వు ప్రిపేర్గా ఇంత టైం పడుతుంది, మెంటల్గా నేను ప్రిపేర్ చేస్తారు, చెప్తారు, బికాస్ నౌ దే నో. ఇక్కడ అప్లై చేయాలని అసలు అంత ఈజీ కాదు, రైట్? నాట్ సింపుల్ దీస్ థింగ్స్. ఒక లైసెన్స్ రావాలంటే ఎట్లా, ఎవరిని పట్టుకోవాలి వాళ్ళు చెప్తారు, హోమ్ టు కాంటాక్ట్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ బికాస్ దే నో వేర్ యూ నీ బ్యాక్గ్రౌండ్ స్టోరీ తెలుసు కాబట్టి, ఏది చెప్తే నీకు అర్థమవుతుంది తెలుసు కాబట్టి చెప్తారు. ఇవన్నీ చిన్న చిన్న అన్నట్టు, ఇవన్నీ బాధ చేయకుండా వెళ్ళిపోతాయి అన్నట్టు. దిస్ ఇస్ వేర్ యువర్ సర్కిల్ హెల్ప్స్. లైక్ మై సర్కిల్ ఇస్ హెల్పింగ్ దట్. ఐఎమ్ ఆల్సో ఇన్వెస్టింగ్ లాట్ ఆఫ్ టైమ్ టు మేక్ అ న్యూ సర్కిల్ నౌ, టు మీట్ పీపుల్. దట్స్ వై లైక్ నాకు ఇప్పుడు ఒక ఇన్విటేషన్ వస్తే ఐ నాట్ మిస్సింగ్ ఇట్. మా పేరెంట్స్ కూడా షాక్ అవుతున్నారు, అరే వీడేంద్ర ఈ ఫంక్షన్కి వస్తున్నాడు, అవసరం లేదు నువ్వు ఉండు మేము వెళ్ళిపోతాం అంటే, నేను వస్తున్నా, మీరే ఫస్ట్ సెకండరీ, నేను పోతా, మేము తీసుకొని నేను పోతా ఇప్పుడు. అట్లాంటి చేంజ్ వచ్చింది అన్నట్టు. నాట్ మిస్సింగ్ ఎనీ opportunity to meet people or family, not missing it. I am there first. ఒకప్పుడు నేను లాస్ట్ ఉంటుండే, నేను రాను అనే అంటుండే, ఇప్పుడు ఫస్ట్ నేను వస్తానే స్టార్ట్ చేస్తున్నా, జస్ట్ టైం చెప్పు నాకు, నేను వచ్చేస్తా. అట్లా ఉన్నా అన్నట్టు. With that, my kids also not looking at. They are also meeting a family and friends. They are also like knowing them. They are also like నేను చూస్తున్నారు, నేను టైం ఇన్వెస్ట్ చేస్తున్నా మాట్లాడడానికి, బిల్డ్ చేయడానికి, బాండ్ బిల్డ్ చేయడానికి అని. They are also doing the same thing. They are understanding ki people are important. People are important. Now the understanding is there for everybody, including kids now. So like ఇంకొక క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, సో దీంతోనే ఎండ్ చేద్దాము. అంటే ఇప్పుడు వచ్చేవాళ్ళు అందరు కలిసి ఒకటేసారి రావడం బెస్టా, లేకపోతే ముందు పిల్లలు అండ్ వైఫ్ వచ్చేసి లైక్ ద పర్సన్ హూ ఈజ్ ఎర్నింగ్ అక్కడ ఉండి లైక్ వీళ్ళందరూ సెట్ అయిపోయాక తను ఇక్కడ రావడం బెస్టా, లైక్ హౌ ఎట్లా చేస్తే బెస్ట్ అని నీ పాయింట్ ఆఫ్ వ్యూ? Different templates for everybody. Whatever it works for them, they should do it. వాళ్ళకి ఏం పని అవుతుందో అది చేయాలి. But now view, like what I have done is I have chose that we should do together, because I believe in family strength, right? Manam oka see, I also got suggestions from many people, right? Okal elli akkada veelu తీసుకొని స్కూల్ జాయిన్ కండి, వాటర్ ఫస్ట్ టెస్ట్ చేయండి, ఎట్లుంటాయో, మీరు సూట్ అవుతారా, మీకు సూట్ అవుతుందా, ఇవన్నీ సెట్ అవుతుందా మీకు, అప్పుడు డిసైడ్ కాండి ఇక్కడనా అక్కడనా అని. ఇల్లు అన్నీ ఇక ఉండని అమ్మకు, వన్ పర్సన్ కెన్ డూ అండ్ అప్ అండ్ డౌన్, అదర్ పేరెంట్ కెన్ గో అండ్ సెటిల్ సేఫ్ జోన్. ఒకటి వర్కౌట్ కాకపోతే ఇటు వెళ్ళిపోవచ్చు మళ్ళీ. అది నేను ఆన్ బై చాయిస్ ఐ డి నాట్ డూ దట్, బికాస్ నా భయం ఏంటి అంటే వెన్ సంథింగ్ విల్ నాట్ వర్క్ అవుట్ యూ హ్యావ్ టు గో బ్యాక్. అది నా భయం. ఐ డోంట్ వాంట్ టు గో బ్యాక్, ఐ టు మేక్ ఇట్ వర్క్. ఎంత కష్టమైనా కానీ అక్కడనే ఉండి సొల్యూషన్ మనం ఫిగర్ అవుట్ చేసుకోవాలనే యాటిట్యూడ్ నాకు ఉంది కాబట్టి, అది నా పాత్ కాబట్టి, రిటర్న్ వచ్చే సీన్ నాకు లేదు కాబట్టి ఐ వాంట్ టు మేక్ ఇట్ వర్క్. సో వాట్ ఐ హ్యావ్ డన్ ఇస్ ఐ డిసైడెడ్ టు వీ విల్ గో టుగెదర్. అంటే ఒక టుగెదర్ అంటే ఒక ఫ్లైట్ టికెట్ టుగెదర్ కాదు. వీ షుడ్ లైక్ వాట్ ఐ హ్యావ్ డన్ ఇస్ ఐ సోల్డ్ మై హౌస్, రైట్? ఐ సోల్డ్ మై వెహికల్స్ అండ్ ఎవ్రీథింగ్. ప్రతి ఒక్కటి, ఈవెన్ ఆ గ్రీన్ కార్డ్ మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు, అరే ఒక 6 months ఆగురా, గ్రీన్ కార్డ్ పిక్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది ప్రాసెస్. మన బెస్ట్ ఫ్రెండ్స్ ఆల్సో లైక్ లాట్ ఆఫ్ థింగ్స్ హీ టోల్డ్ మీ, ఎంత రాంగ్ స్టెప్ వేస్తున్నా నేను అనేసి, బికాస్ వి వెయిటెడ్ సో మెనీ ఇయర్స్ టు గెట్ హియర్. నా ఇంకొక ఫ్యూ మంత్స్ అవుతే వచ్చేస్తుంది, స్టార్ట్ అయిపోతుంది ప్రాసెస్. దెన్ ఐ హ్యావ్ టేకెన్ దిస్ డిసిషన్, రైట్? సో ఇక్కడ ఏంటంటే లైక్ ఐ డిసైడెడ్ దట్ వీ హ్యావ్ టు క్లోజ్ ఎవ్రీ డోర్ విచ్ ఇస్ ఓపెన్ బిహైండ్ మీ. I have to move forward. ఎందుకంటే వన్స్ ఐ డోంట్ హ్యావ్ ఎ డోర్ బిహైండ్ మీ, నాకు తెలుసు ఇంకనే ఫిగర్ అవుట్ చేసుకోవాలి, ఏదైనా ఇక్కడనే ఇంకా అలాంటి సిచ్యువేషన్ ఉంటాం కాబట్టి విల్ మేక్ ఇట్ వర్క్. మనకేమైతుంది, రైట్? ఇంకో నీకు ఆప్షన్ ఉంటే యూ చూస్ అన్ ఆప్షన్, బెస్ట్ ఆప్షన్, పాజిబుల్ ఆప్షన్. లేకపోతే ఏం చేస్తావు? లెట్స్ డూ ఇట్, రైట్? దట్స్ వాట్ ఐ హావ్ డన్. అప్పుడే ఇది వర్కౌట్ అయింది. లేకుంటే ఎన్ని వెన్ ఐ యామ్ ఎగ్జిక్యూటింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఐ హావ్ సీన్ విచ్ ఇస్ కుడ్ బి ఎ ప్రాబ్లమ్ టు మీ. Right? But I thought like, this is the only way around it is you close every damn door, you go, you figure it out, you have your family with you, you have your partner who believes in this, and she will or he will work with you. And both will work, make it work together for the family.
బికాజ్ మన గోల్ వచ్చి 1 year ఉండేది కాదు కదా, యా మన గోల్ ఇక్కడనే. ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఇక్కడనే. ఇంకా ఓకే పిల్లలు ఇక్కడనే, వాళ్ళకి ఆ వాల్యూస్ అవన్నీ తెలవాలి, వాళ్ళ కల్చర్ తెలవాలి, గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఫ్యామిలీ మధ్యలో పెరగాలి, నో మ్యాటర్ వాట్. సో దానికోసం ఎంతవరకైనా పోతామని అనిపించినప్పుడు దెన్ యూ విల్ మేక్ ఇట్ వర్క్, ఓకే రైట్? సో దాట్స్ వాట్ మోటివేటెడ్ మీ త్రూ అవుట్ దట్ టైమ్, రైట్? సో వన్ ఫైనల్ థింగ్, ఇప్పుడు వెళ్ళే ఈ యంగ్ జనరేషన్కి ఇఫ్ దే ఆర్ ప్లానింగ్ టు గో టు యూఎస్, యూ వుడ్ లైక్ టు గివ్ ఎనీ సజెషన్ ఆర్? The best suggestion is not to give any suggestion. అంతే, ఓకే. ఇట్లా చెప్పేది ఉంటారు, ప్రతి ఒక్కటి చెప్తాడు, ప్రతి ఒక్కడు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆస్కింగ్ సంబడి, బికాస్ సి మన మెకానిక్స్ వేరు, మన వేరియబుల్స్ వేరు, మన ఫ్యామిలీ థింగ్స్ వేరు, మన ఎమోషన్ వేరు. హౌ అదర్ పర్సన్ కెన్ అడ్వైస్ ఎనీబడి? చేయలేరు. వాటి ప్రతి ప్రాబ్లం ఏంటంటే ప్రతి ఒక్కటి చేస్తాడు అడ్వైస్. అదే ప్రాబ్లం అన్నట్టు. నాకు తెలియదు అని ఎవ్వరు చెప్పరు, ప్రతి ఒక్కరు అడ్వైస్ చేస్తారు. అది పెద్ద ప్రాబ్లం అన్నట్టు. సో యూ షుడ్ నాట్ ఆస్క్ ఎనీబడి అన్లెస్ యూ డోంట్. నాకు తెలియదురా బాయ్, నాకు ఏం అర్థమైతే లేదు, నువ్వు చెప్పు, నువ్వేం చెప్తా చేస్తా అంతే అడుగు. మళ్ళా వాడు చెప్పింది నీకు వర్కౌట్ కాకపోతే మళ్ళీ వాడు చెప్పినందుకే నేను చేసిన, ఇలాంటి దునియా ఏంది పంచాయతీలు పెట్టదు, రైట్? మన మైండ్ సెట్ ఎప్పుడైతే ఎట్లా థింక్ చేస్తుంది అంటే మనకు ఆన్సర్ కావాలి, మనకు కూడా ఎందుకు వర్కౌట్ అవుతుంది అంటే నీకు రీజన్ కావాలి. రీజన్ ఉంటే మన మైండ్ హ్యాపీగా ఉంటుంది. ఇందుకే మనకి రాలేదు, ఇందుకే జరగలేదు, ఎందుకే కావాలి, నాకు రీజనింగ్ కావాలి, ఆన్సర్స్ కావాలి. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. నాకు ఆన్సర్ వద్దు, నాకు రిజల్ట్ కావాలి, రైట్? అందుకే నేను ఏమైనా అడుగా, నేను ఎవరికి అడిగితే ఇస్తావు, అడిగితే ఇస్తాము. వాడు అడిగితే చదివేసాడు, రైట్? ఇందాక చెప్పినట్టు ఎవ్రీబడి విల్ గివ్ అడ్వైస్, నేను కూడా ఇస్తా. బట్ ఐ వుడ్ నాట్ సే డోంట్ ఆస్క్ ఎనీబడి, రైట్? యూ ఆస్క్ హిమ్ లైక్, ఈ రెండు ఉన్నాయి, ప్రోస్ అండ్ కాన్స్ చెప్పు, ఇన్ఫర్మేషన్ తీసుకో, ఒకటి చెప్పింది చెయ్యకు. థ్యాంక్స్ ప్రతీక్ వచ్చినందుకు. అండ్ ఈ టాపిక్ పైన మస్తు అంటే మస్తు క్వశ్చన్స్ ఉన్నాయి అందరికీ. సో నెక్స్ట్ ఇది బాగా ప్రొలాంగ్ అవుతుంది కాబట్టి లెట్స్ డూ వన్ మోర్ సెగ్మెంట్ ఆన్ దిస్. సో అప్పుడు లైక్ ఏమైనా వ్యూవర్స్ కమెంట్ చేస్తే విల్ డిస్కస్ ఆన్ దట్ టాపిక్ యాజ్ వెల్. అండ్ బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ థాట్స్ ఆన్ దిస్. Same here, likewise. Thank you for having me. Hopefully we'll catch up again. సో అదండి ఫస్ట్ కాన్వర్జేషన్ ఇన్ రియల్ టాక్స్ విత్ శ్వేత, రిటర్న్ టు ఇండియా అనే టాపిక్ పైన మాట్లాడాము. హోప్ఫుల్లీ మీ అందరికీ నచ్చింది అనుకుంటా ఈ టాపిక్. సో నెక్స్ట్ సెగ్మెంట్ కూడా రిటర్న్ టు ఇండియా టాపికే ఉంటుంది. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, ఏదైనా టాపిక్ పైన మాట్లాడాలనుకున్నా ప్లీజ్ డూ కమెంట్ బిలో. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రియల్ టాక్స్ విత్ శ్వేత అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ ద part 2. Bye-bye.